Welcome to APPSC Group 1 free orientation. I can say this session is going to be enriching session. ఇదే సెషన్‌లో మనం ఏం నేర్చుకోబోతున్నాం, ఏం తెలుసుకోబోతున్నాం. I assume that all the participants in this session are freshers or might be preparing for their competitive exams or wish to prepare for APPSC upcoming Group 1 notification. ఈ నోటిఫికేషన్‌లో నీకు అజెండా వెరీ క్లియర్. నేను చెప్పాను కదా! ఫ్రెషర్స్ అయితే సార్ ఇప్పటివరకు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏంటి? సర్వీసెస్ ఏంటి? ఎలిజిబిలిటీ ఏంటి? ప్యాటర్న్ ఏంటి? ఏ విధంగా స్టార్ట్ చేయాలి? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? సో, ఏ విధంగా చదివితే నాకు గ్రూప్ 1 సర్వీస్ వస్తుంది? ఇట్లాంటి ఫండమెంటల్ క్వెషన్స్ మనం ఈ సెషన్‌లో చూస్తాం. ఇక్కడ నేను చెప్పేదేందంటే, ఇదే సెషన్‌లో నీకు బై ఎండ్ ఆఫ్ దిస్ సెషన్ ఒక 40 మినిట్స్ నీకు సెషన్ ఉంటుంది. ఈ 40 మినిట్స్‌లో ఫస్ట్ బేసిక్ క్వెషను నేను గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలా? గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలా? సివిల్స్‌కి, గ్రూప్స్‌కి కంబైన్డ్‌గా ప్రిపరేషన్ చేయొచ్చా? సో, గ్రూప్ 1, గ్రూప్ 2 కంబైన్డ్‌గా ప్రిపరేషన్ చేయొచ్చా? సో, ఎలిజిబిలిటీ ఏంటి? ఏజ్ క్వాలిఫికేషన్ ఏంటి? ఇట్లాంటివంతా మనము ఈ సెషన్‌లో తెలుసుకోబోతున్నాము. ఇక్కడ నేను చెప్పాలనుకున్నదేందంటే, ఇదే సెషన్ నీకు గాని సార్ నేను సెకండ్ ఇయర్‌లో తెలుసునుంటే, మేబీ థర్డ్ ఇయర్, మేబీ 1 ఇయర్ ముందు, 6 మంత్స్ ముందు నేను ఇంకా బెటర్‌గా చదువుకుంటాను. బెటర్‌గా ప్రిపరేషను సో, కొంతవరకు ఎళ్ళుంటుంది. 10% కావచ్చు, 50% కావచ్చు, 100% కావచ్చు. సో, వాటెవర్ మే బి ద రీజన్, ట్రై టు జస్ట్ పే అటెన్షన్ టు 40 మినిట్స్. యూ విల్ అండర్‌స్టాండ్ హౌ టు ప్రిపేర్ ఫర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్. మీరు జాయిన్ అవుతారా, జాయిన్ అవ్వరా పక్కన పెడితే, ఒక కాంపిటీటివ్ ఎగ్జామ్ గ్రూప్ 1, గ్రూప్ 2, యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్ దేశంలో ఉన్న ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కైనా ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏ విధంగా స్టార్ట్ చేయాలి? ఏ విధంగా మనము ప్రిపరేషను కొనసాగిస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చన్నదే ఈ ఓరియంటేషన్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఫస్ట్ యాస్పెక్ట్ నేను చెప్పబోయేదేందంటే, వాట్ ఈస్ యువర్ చాయిస్? యువర్ చాయిస్ ఈస్ యువర్ ఫ్యూచర్. యువర్ ఫ్యూచర్ ఈస్ నౌ ఇన్ యువర్ డెసిషన్. ఇన్ యువర్ హ్యాండ్స్. సో, జనరల్‌గా ఏం చెప్తుంటాం, ఇంజినీరింగో, డిగ్రీనో, పీజీనో మీ యొక్క గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నీకు డిఫరెంట్ వేస్ అండ్ మీన్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో, ఏ ఆపర్చునిటీ మనం తీసుకోవాలి? ప్రైవేట్ జాబ్‌కెళ్ళాలా? గవర్నమెంట్ జాబ్‌కెళ్ళాలా? సో, బిజినెస్ చేయాలా? ఒకవేళ గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ అవ్వాలంటే గ్రూప్ 1 అంటే ఏంటి? యూపీఎస్సీ అంటే ఏంటి? సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అంటే ఏంటి? గ్రూప్ 2 ఏంటి? వాటిలో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి? ఈ సబ్జెక్ట్స్‌లో నేను ఇంతవరకు టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్, ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్, ఎంబీబీఎస్, బీడీఎస్ లేదు నార్మల్ డిగ్రీ చేశాను. వాటెవర్ ఇట్ మే బి ద రీజన్, ఇక్కడొచ్చే సబ్జెక్ట్స్ ఏంటి? ప్యాటర్న్ ఏంటి? అనేది కూడా ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలి. ఫస్ట్ గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, యూపీఎస్సీకి సిమిలారిటీ, డిఫరెన్స్‌గా నీకు తెలిస్తే, నీ దగ్గరున్న టైమ్‌ని బేస్ చేసుకొని నువ్వు ఏది ప్రిపేర్ అవ్వాలనేది నువ్వే డిసైడ్ చేసుకోవచ్చు. నేను సింపుల్‌గా చెప్పాలంటే, మనము యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. దాన్ని సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అంటాము. దాన్ని మనం సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అంటాం. సో, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌లో మనకి ఏముంటుంది? సో, దేశం మొత్తం ఇది నోటిఫికేషన్ ఇస్తారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చ్‌లో నోటిఫికేషన్ ఉంటుంది. ప్రిలిమ్స్ వచ్చి మే గాని, జూన్‌లో గాని ఉంటుంది. మెయిన్స్ వచ్చి ఆగస్ట్, సెప్టెంబర్‌లో ఉంటుంది. ఇలా ప్రతి ఇయరు సైకిల్ అనేది ఆల్‌మోస్ట్ సేమ్‌గా ఉంటుంది. ఒక 2 వీక్స్ అటు ఇటు మాత్రమే ఉంటుంది. సో, యాస్ ఐ మెన్షన్ దట్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్, దీన్ని మనం సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అంటాము. దీంట్లో సింగిల్ నోటిఫికేషన్ ద్వారా సో, ఇండియా మొత్తం కాంపిటీషన్ ఉంటుంది. సో, ఆల్‌మోస్ట్ 900 నుంచి 1100 వేకెన్సీస్ ఎవ్రీ ఇయర్ మనకి ఐఏఎస్ గాని, ఐపీఎస్ గాని, ఫారెన్ సర్వీస్ గాని, ఐఆర్ఎస్ గాని, ఐఆర్‌టీఎస్ ఇట్లాంటి దాదాపు 18-20 సర్వీసెస్‌కంతా కలిపి దేశంలో ఒకే నోటిఫికేషన్, ఒకే ఎగ్జాము. మీకొచ్చిన ర్యాంక్ బేసిస్ మీద నీకు ఐఏఎస్ వస్తుందా? ఐపీఎస్ వస్తుందా? ఫారెన్ సర్వీస్ వస్తుందా? లేకపోతే రెవెన్యూ సర్వీస్ వస్తుందా? ఇట్లాంటి మనకి 20 సర్వీసెస్ కలిపి సో, కండక్ట్ చేసేది ఎగ్జామ్ కాన్స్టిట్యూషనల్ బాడీనే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. దీన్ని సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అంటాం. దీంట్లో ఏముంటుందంటే జనరల్ స్టడీస్ ప్లస్ ఆప్షనల్ సబ్జెక్ట్. జనరల్ స్టడీస్ ప్లస్ ఆప్షనల్ సబ్జెక్ట్. So, when I say GS, that is known as general studies. When I say general studies, what are the subjects that are included in the general studies? So, in general studies, it includes polity, history, geography, economy, science and technology, current affairs, arithmetic, reasoning. ఆల్మోస్ట్ 10 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో, 8-10 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అర్థమెటిక్ సో, జనరల్ స్టడీస్‌లో ఏమేమి ఉన్నాయి? పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, నెక్స్ట్ యువర్ కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్, రీజనింగ్. సో, ఈ సబ్జెక్ట్స్ మనకి జనరల్ స్టడీస్ కామన్‌గా అంటాము. దీన్నే కొంతవరకు మీరు బ్యాంక్ ఎగ్జామ్స్, ఆర్ఆర్‌బీ ఎగ్జాము లేకపోతే ఇంకా కొద్దిగా లోయర్ లెవెల్ జాబ్స్ మీరు ప్రిపేర్ అయితే అక్కడ మనం దాన్ని మనం జీకే అంటాం. జనరల్ నాలెడ్జ్ అంటారు. సో, జనరల్ నాలెడ్జ్‌కి, జనరల్ స్టడీస్‌కి మధ్య వ్యత్యాసం ఏంటంటే, జనరల్ నాలెడ్జ్‌లో మన సర్ఫేస్ లెవెల్‌లో, ప్రైమరీ లెవెల్‌లో బేసిక్ యాస్పెక్ట్స్ మాత్రమే నేర్చుకుంటాం.
జనరల్ స్టడీస్‌లో కొంతవరకు డెప్త్ సబ్జెక్ట్స్ నేర్చుకుంటాము. దట్స్ ఎ బేసిక్ తేడా. సబ్జెక్ట్స్ వచ్చి మోర్ ఆర్ లెస్ సేమ్ గానే ఉంటుంది. సో యూపీఎస్సీ అంటే జనరల్ స్టడీస్ ప్లస్ ఆప్షనల్ సబ్జెక్ట్. వాట్ ఈస్ మీన్ బై ఆప్షనల్ సబ్జెక్ట్? ఆప్షనల్ సబ్జెక్ట్ అంటే నువ్వు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు. దాదాపు 21 ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఇఫ్ యూ వాంట్ టు ప్రిపేర్ జియోగ్రఫీ యూ కెన్ గివ్. సో లేదు మీ యొక్క టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ హిస్టరీ కావచ్చు, ఆంథ్రోపాలజీ కావచ్చు, సోషియాలజీ కావచ్చు, తెలుగు సాహిత్యం కావచ్చు, ఏదైనా ఒక ఆప్షనల్ సబ్జెక్టు ఆఫ్ యువర్ చాయిస్ యూ కెన్ టేక్ అప్. సో మీరు డిగ్రీలో ఆ సబ్జెక్ట్ కంపల్సరీ చదవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇది చదువుంటేనే ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకోవాలని రూల్ ఏం లేదు. సో ఎనీ ఆప్షనల్ సబ్జెక్ట్ యూ కెన్ సెలెక్ట్ అండ్ ఆప్షనల్ సబ్జెక్ట్‌లో నీకు 500 మార్క్స్ మెయిన్స్‌లో ఉంటాయి. సో నెక్స్ట్ గ్రూప్ 1కి, గ్రూప్ 2కి తేడా ఏంటి? గ్రూప్ 1కి, గ్రూప్ 2కి తేడా ఏంటి? సో మీరు ఒక జిల్లా తీసుకుంటే లేదు సో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఈస్ డివైడెడ్ ఇంటూ డిస్ట్రిక్ట్స్. ఆంధ్రప్రదేశ్ ఈస్ డివైడెడ్ ఇంటూ డిస్ట్రిక్ట్స్. సో జిల్లాలుగా విభజించినప్పుడు ఒక డిస్ట్రిక్ట్‌కి నీకు అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందంటే డిస్ట్రిక్ట్ ఈస్ హెడెడ్ బై డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఆ డిస్ట్రిక్ట్ కలెక్టరే యూపీఎస్సీ, సివిల్ సర్వీసెస్, డైరెక్ట్ ఐఏఎస్. నెక్స్ట్ గ్రూప్ 1 దాని కింద అంటే రెవెన్యూ డివిజన్స్‌గా మనం డిప్యూటీ కలెక్టర్ అంటాం. అదే మనకి ఆర్‌డీఓ అని కూడా అంటాం. ఆర్‌డీఓ అంటే ఏంటంటే ఒక జిల్లాని మనము 2 కానీ 3 కానీ రెవెన్యూ డివిజన్స్‌గా విడగొడతాం. డివైడ్ చేస్తాం. ఆ రెవెన్యూ డివిజన్స్‌ని హెడ్ చేసేది గ్రూప్ 1 ఆఫీసర్. నెక్స్ట్ అతనికి సపోర్టింగ్ స్టాఫ్ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. ఇది మనకి జనరల్‌గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉండేది. సో అంటే గ్రూప్ 1 అంటే ఇక్కడ నీకేమవుతుందంటే గ్రూప్ 1లో ఉన్న సబ్జెక్ట్స్ ఏమొస్తాయంటే జనరల్ స్టడీస్, ఇక్కడ కూడా జనరల్ స్టడీస్ వస్తుంది. ప్లస్ ఏపీకి సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ రైటింగ్ ఏపీపీఎస్సీ, ఏపీ రిలేటెడ్ సబ్జెక్ట్, ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ, ఏపీ జియోగ్రఫీ, ఏపీ కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ రైటింగ్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, టీజీపీఎస్సీ, దేర్ జనరల్ స్టడీస్ ప్లస్ తెలంగాణ రిలేటెడ్ పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్ అనేది వస్తాయి. సో ఇక్కడ గ్రూప్ 2 సిలబస్ ఏంటంటే గ్రూప్ 2 కూడా జనరల్ స్టడీస్ ప్లస్ ఏపీ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్. సో వెన్ ఐ సే యూపీఎస్సీ ఆర్ ఐఏఎస్ ఎగ్జామ్, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్, నీకు కంబైన్ సిలబస్ చూడండి జనరల్ స్టడీస్ అనేది కామన్ అవుతుంది. జనరల్ స్టడీస్ అనేది కామన్ అవుతుంది. వెన్ ఐ సే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎగ్జామ్, ఇక్కడ సిలబస్ ఈస్ మోర్ ఆర్ లెస్ సేమ్. కానీ గ్రూప్ 1కి యూపీఎస్సీకి తేడా ఏంటంటే గ్రూప్ 1కి యూపీఎస్సీకి 3 స్టేజెస్ ఉంటాయి. గ్రూప్ 1కి ఏపీపీఎస్సీలో మనకి 3 స్టేజెస్ ఉన్నాయి. యూపీఎస్సీలో కూడా 3 స్టేజెస్ ఉన్నాయి. సో 3 స్టేజెస్ అంటే ఏంటి? యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌లో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటుంది. ఐ రిపీట్, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మెయిన్స్‌కి వెళ్తాం. మెయిన్స్ క్వాలిఫై అయితే ఇంటర్వ్యూకి వెళ్తాం. నీ యొక్క సర్వీసు, నీ యొక్క ర్యాంకు దేని మీద డిపెండ్ అవుతుందంటే ఇంటర్వ్యూ మార్క్స్ ప్లస్ మెయిన్స్‌లో వచ్చిన స్కోర్‌ని కంబైన్ చేసి దాదాపు 2025 మార్క్స్‌కి దాంట్లో నీకు ఎంతైతే స్కోర్ వస్తుందో స్కోర్‌ని బట్టి నీకు ర్యాంక్ ఇస్తారు. ర్యాంక్‌ని బట్టి నీకు సర్వీస్ అనేది వస్తుంది. సో ప్రిలిమ్స్‌లో వచ్చిన మార్క్స్ నీకు కౌంట్ అవ్వదు. కానీ ప్రిలిమ్స్ క్వాలిఫై అయితేనే యూ విల్ బి ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామ్. సిమిలర్లీ ఏపీ గ్రూప్ 1లో కూడా మనకి 3 స్టేజెస్ ఉంటాయి. 3 లెవెల్స్ ఉంటాయి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్ క్వాలిఫైయింగ్ పేపర్, మెయిన్స్ అనేది డిస్క్రిప్టివ్ పేపర్. సో ఇంటర్వ్యూ అనేది మీకు పర్సనాలిటీ అసెస్మెంట్ కాన్వర్జేషన్ అని చెప్తాం. కానీ గ్రూప్ 2కి వచ్చిన తర్వాత నీకు గ్రూప్ 2లో కూడా మనకి ఏపీలో 2 స్టేజెస్ ఉంటాయి. ప్రిలిమ్స్, మెయిన్స్. కానీ 2 స్టేజెస్ కూడా ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్. సో గ్రూప్ 1లో నీకు ఆబ్జెక్టివ్ ప్రిలిమ్స్‌లో ఉంటుంది. డిస్క్రిప్టివ్ వచ్చి మెయిన్స్‌లో ఉంటుంది. యూపీఎస్సీలో కూడా ప్రిలిమ్స్ అనేది ఆబ్జెక్టివ్, మెయిన్స్ అనేది డిస్క్రిప్టివ్. కానీ ఏపీ గ్రూప్ 2లో నీకు ప్రిలిమ్స్, మెయిన్స్ ఉన్నా కానీ ప్రిలిమ్స్ వచ్చి ఆబ్జెక్టివ్, మెయిన్స్ వచ్చి కూడా ఆబ్జెక్టివ్ మాత్రమే. సిలబస్ ఓవర్‌లాప్ అయినంత మాత్రాన నీకు రెండిట్లో నేను డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ రాయగలను, క్వెషన్ పేపర్ ఇస్తే దానికి ఆన్సర్స్ 3 పేజెస్ రాయగలను అనుకుంటే నువ్వు గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలి. ఇంకా ఎలా డిసైడ్ చేసుకోవచ్చు? సో జనరల్‌గా ఏమవుతుందంటే గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, యూపీఎస్సీకి మధ్య వచ్చే ఆస్పిరెంట్స్ నీకు ఒకసారి గమనించినట్లయితే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌కి నీకు వచ్చిన వాళ్ళు జనరల్‌గా సార్ క్లాస్‌లో టాపరో, మేబీ యూనివర్సిటీ టాపరో, మేబీ ఎగ్జామ్‌కి ముందు నుంచే ఐడియా ఉండి, అవగాహన ఉండి నాకొక 3, 4 ఇయర్స్ నేను ఇన్వెస్ట్ చేయగలను, కంప్లీట్‌గా నేను ప్రిపరేషన్‌కి ఇవ్వగలను, డైలీ 8 అవర్స్ నేను కూర్చుంటాను అనుకున్న వాళ్ళు సివిల్ సర్వీసెస్‌కి ప్రిపేర్ అవ్వచ్చు. సో గ్రూప్ 1కి వచ్చి సార్ ఇప్పుడే గ్రాడ్యుయేషన్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, ఇంజినీరింగ్ అయిపోయింది. నాకు 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్‌లో నేను కన్సిస్టెంట్‌గా 8 అవర్స్ డైలీ కూర్చుంటే నాకు సర్వీస్ కావాలి. గ్రూప్ 1 కావాలి. గ్రూప్ 1లో నీకేమేమి వస్తాయి? డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, ఆర్టీఓ, సిటీఓ ఇట్లాంటి మంచి సర్వీసెస్ వస్తాయి. సో ఇఫ్ యూ ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఫర్ 1 ఇయర్ టు 1.5 ఇయర్ డైలీ 8 అవర్స్
యూ కెన్ క్రాక్ గ్రూప్ 1 ఎగ్జామ్. కానీ యూపీఎస్సీకి వచ్చిన తర్వాత మీరు మినిమమ్ 3 ఇయర్స్ ప్రిపరేషన్కి ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. తెలియని వాళ్ళు చెప్పేస్తుంటారు, సార్ ఫస్ట్ అటెంప్ట్లో అయిపోయింది, సెకండ్ అటెంప్ట్లో అయిపోయింది అనేసి. నీకు ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్లో యూపీఎస్సీ అవ్వాలంటే నీకు ఫౌండేషన్ బేసిక్స్ అనేది నీకు సెకండ్ ఇయరో థర్డ్ ఇయరో నీ యొక్క గ్రాడ్యుయేషన్లో కానీ నీకు తెలుసుంటేనే నీకు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఒక 3 ఇయర్స్ నువ్వు కానీ ఎగ్జామ్కి ఫోకస్డ్గా కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయితే సివిల్ సర్వీసెస్కి మనం ముందుకెళ్ళచ్చు. సార్ గ్రూప్ 2కి ఎవరు ప్రిపేర్ అవుతారు? జనరల్గా ఏంటంటే గ్రూప్ 2కి వచ్చే వాళ్ళంతా నీకు కొంతవరకు గ్రామీణ వాతావరణము, లేదు సార్ నేను హౌస్ వైఫ్, నాకు మిడ్ కెరీర్ కోర్స్ కరెక్షన్ అంటారు. సార్ నాకు 35 ఇయర్స్, ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు, నాకు ఫ్యామిలీ బాధ్యత లేవు, ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నాను, నేను ఇప్పుడు చదువుకోవాలనుకుంటున్నాను, మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే అప్పర్ ఏజ్ వచ్చి 42 ఇయర్స్, నేను చదివితే నాకున్న 4 అవర్స్ 6 అవర్స్ నేను చదివి కంపల్సరీ గ్రూప్ 2 సర్వీస్ తెచ్చుకుంటాను అనుకునే వాళ్ళంతా గ్రూప్ 2కి వస్తారు. గ్రూప్ 2కి వచ్చే వాళ్ళు కూడా కొంతవరకు, సార్ నాకు 8 to 10 మంత్స్ నాకు టైం ఉంది, డైలీ 4 to 6 అవర్స్ మాత్రమే ఉంది, డిస్క్రిప్టివ్ చాలా రోజులు అయింది నేను రాసి, సో బ్రేక్ ఉంది నా యొక్క ప్రిపరేషన్లో, కనీసం గ్రూప్ 2 అయినా తెచ్చుకుంటాను అనుకునే వాళ్ళు గ్రూప్ 2కి వస్తుంటున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, ఇఫ్ యూ వాంటెడ్ టు బికమ్ గ్రూప్ 1 ఆఫీసర్, డైలీ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ అట్లీస్ట్ 8 అవర్స్ టైం. సో 8 to 12 మంత్స్ ఆఫ్ ప్రిపరేషన్ కానీ చేయగలిగితే గ్రూప్ 1 ఇప్పుడే మీరు డిగ్రీ కంప్లీట్ చేసిన, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన, దట్స్ ఎ రైట్ ఆపర్చునిటీ. గ్రూప్ 1 తెచ్చుకున్నారు అనుకోండి, నీకు టైం ఉంది, కమిట్మెంట్ ఉంటుంది, ఇంకా నీకు ఆ కస్ అనేది ఉందనుకోండి, మళ్ళీ యూపీఎస్ అటెంప్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే నీకు ఒక ఆల్మోస్ట్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, అదే ప్యాటర్న్ యూపీఎస్సీ ఉంటుంది. నీకు ఏపీ ప్లేసెస్లో నీ యొక్క ఆప్షనల్ సబ్జెక్ట్ చదువుకున్నావంటే దెన్ యూ కెన్ ఆల్సో అపియర్ ఫర్ యూపీఎస్ ఎగ్జామ్. జనరల్గా ఏమవుతుందంటే, వస్తాడు అశోక్ నగర్కి వస్తాడు, ఎగ్జామ్స్ గురించి తెలీదు, ఏదో ఒకటి యూట్యూబ్లో 1 or 2 వీడియోస్ చూసేసి యూపీఎస్కి 1,20,000 ఫీజు కట్టేసి ఫస్ట్ ఇయర్ క్లాసెస్కి వెళ్తాడు, క్లాస్లో చెప్పేది ఇతనికి, సో 2 క్లాసులు వెళ్తాడు, ఒక క్లాస్ వినడు, విన్నా కానీ అర్థం కాదు, అర్థమైనా కానీ ఎగ్జామ్కి ఫస్ట్ అటెంప్ట్ ప్రాపర్గా ఇవ్వడు, సెకండ్ అటెంప్ట్కి వెళ్ళే ముందుకు ఆల్మోస్ట్ 2.5 years అయిపోతుంది, సెకండ్ అటెంప్ట్ కూడా అతను కానీ ఫిలిమ్స్ అవ్వడు, ఆ నెక్స్ట్ అటెంప్ట్కి థర్డ్ అటెంప్ట్కి వెళ్ళే ముందుకే 4 years అయిపోతుంది, ప్రెజర్ ఉంటుంది, పర్సనల్ ప్రెజరు, అదేవిధంగా ఫ్యామిలీ ప్రెజరు అన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1కి వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే అతనికి ఎగ్జామ్ డిమాండ్, ఎగ్జామ్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని తెలీదు. సో సొసైటీ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ పేరెంట్స్ విల్ బి యూజువలైజింగ్ హిస్ చైల్డ్ యాజ్ ఏ ఫెయిల్డ్ కిడ్. నేను ఎప్పుడూ చెప్తున్నానంటే లెవెలప్ అప్రోచ్, స్టెప్ అప్ అప్రోచ్ ఉండాలి. నీకున్న పాసిబిలిటీస్ ఏంటి? ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇచ్చింది. జాబ్ క్యాలెండర్లో కూడా ఈ రోజు కూడా ఒక వెబ్ నోట్ ఏంటంటే, సో ఇంటర్నల్గా మీటింగ్ ఏంటంటే ఈరోజు 4 PM 13th July అగైన్ దెర్ ఇస్ ఎ మీటింగ్ బై సెక్రటరీ విత్ ద హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్. సో టు ప్రిపేర్ ఫర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ జాబ్ క్యాలెండర్. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ జాబ్ క్యాలెండర్ వచ్చి May 15th ఆల్రెడీ నోటిఫికేషన్స్ వచ్చేసాయి, ప్రాసెస్ అనేది సెట్ ఇన్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఫేజ్ ఆఫ్ జాబ్ క్యాలెండర్ ఏంటంటే 15th August, థర్డ్ ఫేజ్ వచ్చి 15th September. అలా 4 phases జాబ్ క్యాలెండర్ వచ్చి కంప్లీట్ అయ్యి నెక్స్ట్ ఉగాదికి అంతా ఇవి కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వాలనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క సో డిటర్మినేషన్, కమిట్మెంట్. దేర్ఫోర్ నేను ఇచ్చే సలహా సూచన ఏంటంటే, బేస్డ్ ఆన్ యువర్ లిమిటేషన్, బేస్డ్ ఆన్ యువర్ కాంపిటెన్సీ, బేస్డ్ ఆన్ యువర్ అవైలబిలిటీ ఆఫ్ టైం, చూస్ యువర్ కెరీర్. అంతేగాని తెలియకుండా ఏదో ఎవరో చెప్పారనేసి మాత్రం నువ్వు తీసుకోవద్దు. ఇంకా మనం గ్రూప్ 1 ఎందుకు ప్రిపేర్ అవ్వాలంటే, గ్రూప్ 1లో నీకు సర్వీసెస్ చూస్తే ఆల్మోస్ట్ 14 to 16 సర్వీసెస్, డిప్యూటీ కలెక్టర్, సో సిటిఓ, ఆర్టీఓ, డిఎస్పి, డిస్ట్రిక్ట్ రిజిస్టర్, సో మున్సిపల్ కమిషనర్ ఆఫ్ గ్రేడ్ 3, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, నెక్స్ట్ మున్సిపల్ అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ఇట్లా మంచి మంచి సర్వీసెస్ ఉన్నాయండి. ఇంకా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు డిప్యూటీ కలెక్టర్ గారిని జాయిన్ అయితే ఒక 8 yearsలో మీరు కన్సిస్టెంట్గా సర్వీస్ మంచిగా చేస్తే మీరు మళ్ళీ కన్ఫర్డ్ ఐఏఎస్ అవుతారు. కన్ఫర్డ్ ఐఏఎస్ అంటే నీకు హోమ్ క్యాడర్ వస్తుంది, నీ స్టేట్లో నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవుతావు. అదే ఒక డిఎస్పీ అయితే మీ స్టేట్లో నీ కేడర్లో నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ అవుతావు. అది మనకి సో ఈ గ్రూప్ 1లో ఉన్న అడ్వాంటేజెస్. ఇక్కడ ఏజ్ వచ్చి డిగ్రీ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి మీరు డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. డిగ్రీలో ఎంత పర్సెంటేజ్ వచ్చిందనేది అనవసరం, నీకు 60% 50% డజంట్ మ్యాటర్. డిగ్రీ యూ షుడ్ హ్యావ్ క్వాలిఫైడ్, పాస్ ద ఎగ్జామినేషన్. ఏజ్ ఏంటంటే మినిమం 18 years కంప్లీట్ అయి ఉండాలి, 42 years కంప్లీట్ క్రాస్ అయి ఉండకూడదు, 42 years నిండకూడదు. ఇంకా ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ 5 years. బీసీ, ఎస్టీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకంతా 42 + 5 years అంటే 47 years యు ఆర్ ఎలిజిబుల్ టు రైట్ దిస్ ఎగ్జామినేషన్. సో నెక్స్ట్ ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామ్ ఏంటి? నేను చెప్పాను కదా, గ్రూప్ 1లో మనకి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటుంది. సో ప్రిలిమ్స్ వచ్చి ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్, దీన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటాం. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ 2 papers ఉంటాయి, 2 into 120 questions, 240 marks, 240 questions. There will be negative marking of
సో 1/3 మార్క్స్. మీరు ఆ క్వెషన్ అటెంప్ట్ చేసి ఒకవేళ కరెక్ట్ అయితే 1 మార్క్ వస్తుంది. ఇన్‌కరెక్ట్ అయితే సో -0.33 మార్క్స్ అనేది నీకు డిడక్షన్ అవుతాయి. సో 240 మార్క్స్‌కి నువ్వు ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మెయిన్స్‌కి ఎలిజిబుల్ అవుతావు. మెయిన్స్ వచ్చి మెరిట్ ఎగ్జామ్. దీన్ని డిస్క్రిప్టివ్ అంటాం. డిస్క్రిప్టివ్‌ని కన్వెన్షనల్ ఎగ్జామ్ అని కూడా అంటాము. కన్వెన్షనల్ అంటే ఏదైతే మీరు డిగ్రీలోనో, ఇంజినీరింగ్‌లోనో క్వెషన్ పేపర్ ఇచ్చి మనం ఆన్సర్స్ రాసాం చూసారా బుక్‌లెట్‌లో అదే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్. టోటల్‌గా 7 పేపర్స్ ఉంటాయి. మెయిన్స్‌లో టోటల్‌గా 7 పేపర్స్ ఉంటాయి. దీంట్లో 5+2 వాట్ ఈస్ మీన్ బై 5+2? 5+2 అంటే 2 వచ్చి క్వాలిఫైయింగ్ పేపర్స్. వెనెవర్ ఐ సే క్వాలిఫైయింగ్ పేపర్, ద స్కోర్ ఆర్ మార్క్స్ విచ్ యూ స్కోర్డ్ ఇన్ ద క్వాలిఫైయింగ్ పేపర్స్ విల్ నాట్ బి కౌంటెడ్ ఫర్ ద మెరిట్. కానీ కంపల్సరీ దాంట్లో నువ్వు క్వాలిఫై అవ్వాలి. 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ అని చెప్తున్నారు. అవేంటంటే ఇంగ్లీషు, తెలుగు యాస్ ఎ క్వాలిఫైయింగ్ పేపర్స్. ఇంగ్లీషు, తెలుగు అనేది క్వాలిఫైయింగ్ పేపర్స్ మాత్రమే. అందులో వచ్చిన మార్క్స్‌కి నీకు కౌంట్ అవ్వదు. నీకు 150 మార్క్స్‌కి ఎంత రావాలి ఇంగ్లీషు, తెలుగులో అంటే 40% ఫర్ ఓబీసీ ఐ మీన్ ఓపెన్ కేటగిరీ, 35% ఫర్ బీసీ అండ్ 30% ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ. అంటే 30% అంటే ఎంత చూడండి. 30 ఇంటూ 150 ఆల్మోస్ట్ సో నీకు 45 మార్క్స్ ఔట్ ఆఫ్ 150 వస్తే యూ ఆర్ ఎలిజిబుల్. యూ ఆర్ క్వాలిఫైడ్ ఇన్ ద ఇంగ్లీష్ అండ్ తెలుగు. నెక్స్ట్ 5 పేపర్స్ 5 ఇంటూ 150 750 ఇంటర్వ్యూ మార్క్స్ వచ్చి 75 టోటల్‌గా 825 మార్క్స్. సో 750 ప్లస్ 75 825 మార్క్స్‌కి నీకు ఎగ్జామ్ జరుగుతుంది. నీకు చెప్పాను కదా! ప్రిలిమ్స్‌లో మనకి ఎన్ని పేపర్స్ ఉంటాయి? 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. 4 ఇంటూ 30 క్వెషన్స్. ఈచ్ సబ్జెక్ట్ నుంచి 30 క్వెషన్స్ 30 మార్క్స్. సో 120 క్వెషన్స్ 120 మినిట్స్ 120 మార్క్స్. సార్ ఆ సబ్జెక్ట్స్ ఏంటి అంటే ఈ ప్రిలిమ్స్‌లో ఉన్న సబ్జెక్ట్సే మెయిన్స్‌కి ఉంటాయి. ప్రిలిమ్స్‌లో ఉన్న సబ్జెక్ట్సే మెయిన్స్‌లో ఉంటాయి. సో ఆ సబ్జెక్ట్స్ చూడండి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ. 4 వేదాస్ అంటాం. 4 మెయిన్ సబ్జెక్ట్స్ అంటాం. కోర్ సబ్జెక్ట్స్ అంటాం. ఈ సబ్జెక్ట్స్ అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి కామనే. హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, ఎకానమీ ఆర్ కామన్ ఫర్ ఎనీ కాంపిటీటివ్ ఎగ్జామ్. ఎయిదర్ ఇట్ మే బి గ్రూప్ 1, గ్రూప్ 2, యూపీఎస్సీ ఆర్ ఆర్ఆర్‌బీ, ఎస్ఎస్సీ, ఎనీ ఎగ్జామ్ ఇన్ ఇండియా దీస్ సబ్జెక్ట్స్ ఆర్ కామన్. దాంతో పాటు ఇక్కడ పేపర్ 2లో మెంటల్ ఎబిలిటీ. మెంటల్ ఎబిలిటీ అంటే మీరు ఒకవేళ ఇంజినీరింగ్ గాని ఇట్లాంటి వాటికి ప్రిపేర్ అయ్యుంటే మనకి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో మనము అర్థమెటిక్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మనం నేర్చుకుంటాం చూసారా? ఆ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ కలిపే ఇక్కడ మనకి 60 క్వెషన్స్ 60 మార్క్స్ ఉన్నాయి. నెక్స్ట్ 60 మార్క్స్‌కొచ్చి 30 క్వెషన్స్ వచ్చి 30 మార్క్స్ వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ. 30 క్వెషన్స్ అండ్ 30 మార్క్స్ ఆర్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్. Therefore, paper 1 plus paper 2. So each paper 120 questions, 120 marks, 120 minutes. Total 240 questions, 240 marks. సో ఈ 240 క్వెషన్స్‌కి 240 మార్క్స్‌కి నీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరుగుతుంది. యూపీఎస్సీలో ఏమవుతుందంటే యూపీఎస్సీలో 200 మార్క్స్‌కి ఉంటుంది. అంతే తేడా ఇంకేం లేదు. పేపర్ 1లో కూడా అక్కడ కూడా సేమ్. పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 ఈస్ జీఎస్ పేపర్. పేపర్ 2 ఈస్ సీసాట్ పేపర్ అంట. సో సీసాట్ పేపర్ అక్కడ క్వాలిఫై అవ్వాలి. పేపర్ 1 వచ్చి మెరిట్ పేపర్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే 2 కంబైన్ చేస్తాం. 240 క్వెషన్స్ 240 మార్క్స్‌కి నువ్వుకి ఎంతైతే రిలేటివ్ కాంపిటీషన్ ఒకవేళ 1,00,000 మంది రాసారు. 1,00,000లో ఎవరికైతే కాంపిటీషన్ మనం 1:, ఒకవేళ 1,00,000 మంది అప్లై చేశారు. 1,00,000 మంది అప్లై చేశారు. 90,000 ఎగ్జామ్‌కి అపియర్ అయ్యారు. సో నెక్స్ట్ స్టేజ్‌కి ఏ విధంగా ఫిల్టర్ అవుతుంది అంటే జనరల్‌గా మనకి గ్రూప్ 1 తీసుకుంటే ఏపీపీఎస్సీ మనకి నంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చి 90-110 వేకెన్సీస్ ఉంటాయి. సో జనరల్‌గా నోటిఫికేషన్స్‌లో అప్లికేషన్స్ వచ్చి ఆన్ అన్ యావరేజ్ వి రిసీవ్ 1.25 లాక్స్. 1.25 లాక్స్ ఆఫ్ అప్లికేషన్స్ అపియర్ ఇన్ ద ప్రిలిమ్స్ ఎగ్జామ్. ఆ ప్రిలిమ్స్‌లో మనకి అపియర్ అయ్యేది ఏందంటే జనరల్‌గా ఒక 90,000 స్టూడెంట్స్ విల్ అపియర్ ఫర్ ద ప్రిలిమ్స్ ఎగ్జామ్. సో ఇక్కడ చూడండి ఇఫ్ ఐఎమ్ టేకింగ్ 100 వేకెన్సీస్ ప్రిలిమ్స్ నీకేమని చెప్పాను? ప్రిలిమ్స్ ఈజ్ ఎ క్వాలిఫైయింగ్ పేపర్. మెయిన్స్ ఈజ్ ఎ మెరిట్ పేపర్. మెయిన్స్ వరకు తీసుకునేటప్పుడు ఏ రేషియోలో తీసుకుంటామంటే 1:50నా 1:50నా అనేది కమిషన్ డిసైడ్ చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ మెన్షన్ ఇన్ ద నోటిఫికేషన్. జనరల్లీ ఇట్ ఈస్ నాట్ మెన్షన్ ఇన్ ద నోటిఫికేషన్. యూజువల్లీ లాస్ట్ టైమ్ ఇట్ ఈస్ టేకెన్ 1:50. అంటే ఒకవేళ ఈ ఇయర్ కూడా 1:50 తీసుకుంటే 50 into 100 55,000 స్టూడెంట్స్ విల్ బి అపియరింగ్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామ్. మెయిన్స్ నుంచి ఇంటర్వ్యూకి దీన్నే మనం పర్సనాలిటీ టెస్ట్ అంటాం. ఇంటర్వ్యూకి ఏ రేషియోలో తీసుకుంటారంటే 1:2 రేషియో. అంటే ఇఫ్ దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 100, 200 students will be qualified for interview and their certification verification will be done. Finally, 100 merit list will be selected. ఇది జనరల్‌గా యూజువల్లీ ప్రిపరేషన్. కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అంటే ఆ ఇయర్ యొక్క ఎగ్జామ్ యొక్క స్టాండర్డ్, ఎగ్జామ్ యొక్క
సో డైనమిక్స్ మీద డిపెండ్ అవుతుంది. జనరల్‌గా మీరు గాని 50% గాని తెచ్చుకుంటే యూ విల్ బి ఇన్ ద వెరీ సేఫ్ జోన్. యూ ఆర్ ఇన్ ద సేఫ్ జోన్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ లాస్ట్ టైమ్ 2023 నోటిఫికేషన్‌కి సో ఐ మీన్ 8th December 2023 దే హావ్ గివెన్ ద నోటిఫికేషన్. March 17, 2024లో ప్రిలిమ్స్ జరిగింది. దాంట్లో 240 మార్క్స్‌కి 60 మార్క్స్ వచ్చిన వాళ్ళంతా క్వాలిఫై అయ్యారు. సో అది కొన్నిసార్లు 60 ఉంటుంది, 85 ఉంటుంది, 90 ఉంటుంది. మై కైండ్ సజెషన్ ఈస్ దట్ టార్గెట్ 100 out of 240 వాట్ ఎవర్ ద స్టాండర్డ్ యూ విల్ బి క్వాలిఫైయింగ్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామ్. నెక్స్ట్ వాట్ ఈస్ ఎ మెయిన్స్ ఎగ్జామ్? మెయిన్స్‌లో నీకు ఇంతకుముందు చెప్పినట్లే మెయిన్స్‌లో మొత్తం మనకి 7 పేపర్స్ ఉంటాయి. 7 పేపర్స్‌లో 2 క్వాలిఫైయింగ్ పేపర్స్. ఈ తెలుగు, ఇంగ్లీష్ అనేది క్వాలిఫైయింగ్ పేపర్స్. సో ఇక్కడ మనకి 3 అవర్స్ ఇక్కడ 3 అవర్స్ ఈచ్ పేపర్‌కి ఎనీ పేపర్ ఔట్ ఆఫ్ 7 పేపర్స్ ప్రతి పేపర్ కూడా ఒక్కొక్క రోజు ఒక ఎగ్జామ్ జరుగుతుంది. యూపీఎస్సీలో అయితే వన్ డే యూ విల్ బి హ్యావింగ్ 2 మెయిన్స్ ఎగ్జామ్. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఏపీ గ్రూప్ 1 ఎగ్జామ్ సింగిల్ డే సింగిల్ ఎగ్జామినేషన్. సో 3 అవర్స్ అండ్ 150 క్వెషన్స్ 150 మార్క్స్. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్ ఇంగ్లీష్, తెలుగులో నువ్వు ఎంత స్కోర్ చేయాలి? సో 40% ఫర్ ఓపెన్ కేటగిరీ, 35% ఫర్ బీసీ, 30% ఫర్ ఎస్సీ, ఎస్టీ. వాట్ పేపర్స్ విల్ డిసైడ్ యువర్ మెయిన్స్ అంటే పేపర్ 1 నుంచి పేపర్ 5 వరకు. పేపర్ చూడండి, పేపర్ 1 ఈజ్ ఎ జనరల్ ఎస్సే, పేపర్ 2 ఈజ్ హిస్టరీ జాగ్రఫీ పేపర్, పేపర్ 3 ఈజ్ పాలిటీ పేపర్, పేపర్ 4 ఎకానమీ, పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ. ఏదైతే ప్రిలిమ్స్‌లో ఉన్న సిలబస్ కొద్దిగా ఇక్కడ అడిషనల్‌గా జోడించి నీకు మెయిన్స్‌లో ఉంటుంది. మెయిన్స్‌లో 5 into 150 750 మార్క్స్. నెక్స్ట్ ఇంటర్వ్యూ వచ్చి 75, టోటల్‌గా 825 మార్క్స్‌కి నీకు యువర్ యొక్క ఫ్యూచర్ అనేది, యువర్ మార్క్స్ అనేది, యువర్ స్కోర్ అనేది డిసైడ్ అవుతుంది. సార్ ఎన్ని మార్క్స్ వస్తే నేను టాప్ అవుతాను? ఒకసారి తెలంగాణలో లాస్ట్ టైం మొన్న జరిగిన ఎగ్జామ్‌లో 2024 ఇచ్చిన నోటిఫికేషన్‌లో రిజల్ట్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే తెలంగాణలో నీకు 563 వేకెన్సీస్ ఉన్నాయి. 563 వేకెన్సీస్‌కి నీకు మొత్తం అక్కడ ఇంటర్వ్యూ లేదు. ఓన్లీ 2 స్టేజ్ ఎగ్జామ్. 6 పేపర్స్ ఉంటాయి. 6 into 150 900 మార్క్స్‌కి ఒకసారి టాపర్‌కి ఎంత వచ్చిందో చూద్దాం. 900కి 550 ర్యాంక్ 1. అదే 10th ర్యాంకర్‌కి వచ్చి 519, 25th ర్యాంకర్‌కి వచ్చి 510. సో 50th ర్యాంకర్‌కి వచ్చి నీకు 500. అంటే 500 గాని నువ్వు తెచ్చుకుంటే ఈజీగా నీకు సర్వీస్ అనేది ఇక్కడ తెలంగాణ గ్రూప్ 1లో సర్వీస్ అనేది వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఇది 563 వేకెన్సీస్, కట్ ఆఫ్ అనేది 460, 470 కూడా వెళ్ళింది. మనకి ఒకసారి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ర్యాంక్స్ కూడా ఒకసారి మార్క్స్‌ని గమనించినట్లయితే ఇది ముందు నోటిఫికేషన్ ఒకసారి చూడండి. ఇదంతా వచ్చి డిప్యూటీ కలెక్టర్ వేకెన్సీస్ వచ్చి 13 ఉన్నాయి. ఇక్కడ నీకెంత చెప్పాను? 750 ప్లస్ 75 వచ్చి ఇంటర్వ్యూ, మెయిన్స్ వచ్చి 750, టోటల్‌గా 825 మార్క్స్‌కి టాపర్‌కి ఎంత వచ్చిందండి? 525.25. సెకండ్ ర్యాంకర్‌కి 525. జస్ట్ 0.25 మార్క్స్‌లోనే ఫస్ట్ ర్యాంకర్, సెకండ్. సో ఇక్కడ డిప్యూటీ కలెక్టర్‌కి వచ్చి 462 కట్ ఆఫ్. ఇది వచ్చి డిఎస్పీలో నీకు మిస్ భవానీకి వచ్చి 500, నెక్స్ట్ లాస్ట్ కట్ ఆఫ్ వచ్చి 543. అంటే నీకు జనరల్‌గా ఇక్కడ మార్క్స్ వచ్చి 500 అంటే అబోవ్ గాని వస్తే 100% కళ్ళు మూసుకొని నీకు డిప్యూటీ కలెక్టర్ జాబ్ అనేది వస్తుంది. అంటే ఎంత రావాలండి? నీకు ప్రతి పేపర్‌లో కూడా నీకు 60% గాని తెచ్చుకుంటే 60% అంటే ఎంత? 60% ఇంటూ 150 మార్క్స్. ఎంత మార్క్స్ అవుతున్నాయి? సో 90 ఇన్ ఈచ్ పేపర్ ఇఫ్ యూ కుడ్ ఏబుల్ టు స్కోర్, యూ విల్ బి ద టాపర్, యూ విల్ బి ద ఫస్ట్ ర్యాంకర్, యూ విల్ బి ద స్టేట్ ఫస్ట్ ర్యాంక్. ప్రతి పేపర్‌లో కూడా నీకు మినిమమ్ 60% రావాలి. అంటే ప్రతి క్వెషన్ నీకు 10 మార్కులు. 10 మార్క్స్‌కి నీకు గాని 5 to 6 మార్క్స్ గాని వచ్చినాయంటే ప్రతి క్వెషన్‌కి యూ విల్ బి ద టాపర్, యూ విల్ బి ద స్టేట్ ఫస్ట్ ర్యాంకర్. నెక్స్ట్ సో చేంజింగ్ ట్రెండ్స్ ఏంటి? సార్ నాకు ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా మెయిన్స్‌లో రావాలి. మీరేం చెప్పారు? ప్రిలిమ్స్‌లో 100 తెచ్చుకోండి. మెయిన్స్‌లో ప్రతి పేపర్‌లో కూడా 90 అబోవ్ తెచ్చుకో, యూ విల్ బి ద టాపర్ అని చెప్తున్నారు. నేను ఎలా చదవాలి? అసలు అందరూ యూపీఎస్సీ ప్యాటర్న్ అంటున్నారు. సో అది ఎంతవరకు నిజమో అనేసి ఒకసారి గమనించినట్లయితే ఇప్పుడు ప్రిలిమ్స్ అనేది, మెయిన్స్ అనేది ఏపీపీఎస్సీ అయినా, టీజీపీఎస్సీ అయినా దే ఆర్ ఫాలోయింగ్ యూపీఎస్సీ ప్యాటర్న్. ఎందుకు అంటే నేను ఇంతకుముందు చెప్పాను. గ్రూప్ 1 క్యాడర్‌లో వచ్చిన వాళ్ళు మళ్ళీ ఒక 8 ఇయర్స్ సర్వీస్ అయిన తర్వాత కన్ఫర్డ్ ఐఏఎస్ అవుతారు. అదే డీఎస్పీ నీకేమవుతారు? ఐపీఎస్ అవుతారు. కాబట్టి యూపీఎస్సీ ఏం డైరెక్షన్స్ ఇచ్చిందంటే, గైడ్‌లైన్స్ ఇచ్చిందంటే అట్‌లీస్ట్ యూ ఫాలో ద కామన్ స్టాండర్డ్స్. ఎందుకంటే కామన్ సిలబస్సే ఉంది కదా! హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ ఇవన్నీ నీకేంటి యూపీఎస్సీలో ఉన్నదే ఏపీపీఎస్సీలో ఉన్నాయి. అంటే నీకేమవుతుందంటే మీరు ఎంసెట్ ఎగ్జామ్ రాసి, జేఈఈ ఎగ్జామ్ రాస్తే ఆ రెండిటికి సేమ్ సిలబస్సే ఉంటది. కొంత అడిషనల్‌గా జేఈఈకి కొంత అడిషనల్ సిలబస్ ఉంటది. సో ఎంసెట్ సిలబస్ ఏదైతే ఉందో అదే విధంగా జేఈఈ సిలబస్ ఏదైతే ఓవర్‌లాపింగ్ ఉందో దాంట్లో మనకి స్టాండర్డ్
ఒకే కాన్సెప్ట్ అయినా గానీ కొంత రిలేటివ్‌గా ఒక 10% ఎక్స్‌ట్రా యూపీఎస్సీలో స్టాండర్డ్ ఉంటుంది. అంతే తప్ప ఫార్మాట్ ఈజ్ సేమ్. వాట్ ఈస్ మీన్ బై ఫార్మాట్? ఫార్మాట్ అంటే ఏం లేదండి. మనకి 2 స్టేట్మెంటా, 3 స్టేట్మెంటా, 4 స్టేట్మెంటా దాన్ని మనం ఫార్మాట్ అనేసి అంటాం. దాన్ని మనం ఫార్మాట్ అనేసి అంటాం. నెక్స్ట్ చేంజింగ్ ట్రెండ్స్ ఏంటి? చేంజింగ్ ట్రెండ్స్ అంటే కూడా ఇప్పుడు చెప్పాను. యూపీఎస్సీ అయినా, గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా ఆబ్జెక్టివ్ లెవెల్ ఎగ్జామ్ ఆల్మోస్ట్ సేమ్ ప్యాటర్న్ అడుగుతున్నారు. సేమ్ ప్యాటర్న్ అంటే ఇప్పుడు 2 డైరెక్ట్ క్వెషన్స్ కావచ్చు. 2 స్టేట్మెంట్, 3 స్టేట్మెంట్, 4 స్టేట్మెంట్, మ్యాచింగ్, పెయిరింగ్, క్రోనాలజీ, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఇవన్నీ కలిపి మనకి క్వెషన్స్ అడుగుతున్నారు. సో దేర్‌ఫోర్ యూ రీడ్ ఎనీ కాన్సెప్ట్, యూ రీడ్ ఎనీ టాపిక్, యూ షల్ హావ్ సమ్ కైండ్ ఆఫ్ హెక్సాగోనల్ అప్రోచ్. వాట్ ఈస్ మీన్ బై హెక్సాగోనల్ అప్రోచ్ అంటే ఆ కాన్సెప్ట్ మీద, ఆ టాపిక్ మీద నీకు ఎల్లినో ప్రభావం మనకి ఈ మాన్సూన్ మీద ఉంది. సో సౌత్ వెస్ట్ మాన్సూన్స్ మీద ఉందని ప్రతిరోజు పెద్ద పెద్ద అక్షరాలతో తాటకాయలంత అక్షరాలు మనకి న్యూస్ పేపర్‌లో పెడుతున్నారు. వాట్ ఈస్ మీన్ బై ఎల్లినో? వాట్ ఈస్ మీన్ బై లానినో? వాట్ ఈస్ మీన్ బై ఎల్లినో మదోకి? సో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ యువర్ ఇండియన్ మాన్సూన్? హౌ వి నీడ్ టు ప్రిపేర్? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్? ఐఎండీ ఏం చెప్తుంది? సో ఐ మీన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏ విధంగా ప్రిపేర్ అవుతుంది? ఇవంతా మనకి న్యూస్‌లో వస్తున్నాయి. దాని నుంచి ఆ టాపిక్ గురించి, ఆ కాన్సెప్ట్ గురించి నీకు 6 పాయింట్స్ ఉంటే అప్పుడు నీకు ఇచ్చిన క్వెషన్స్ 2 స్టేట్మెంట్ అయినా, 3 స్టేట్మెంట్ అయినా, మోర్ థాన్ 4 స్టేట్మెంట్ అయినా యూ విల్ 100% అటెంప్ట్ ద క్వెషన్. లేదు ఒక పాయింట్ తెలిసింది, ఒక పాయింట్ నీకు తెలిస్తే మాత్రం నీకు నీకు ఒక 50% పాసిబిలిటీ మాత్రమే నెక్స్ట్ ఉంటుంది. నెక్స్ట్ హౌ టు ప్రిపేర్ సర్? వాట్ ఈస్ మీన్ బై స్ట్రాటజీ? హౌ టు ప్రిపేర్ ఫర్ దిస్ ఎగ్జామ్? ఇక్కడ నేను చెప్పబోతున్న టెక్నిక్ ఏంటంటే సిలబస్ అప్రోచా, రివర్స్ అప్రోచా, సక్సెస్ అప్రోచా, రివర్సిజన్ టెక్నిక్ అనేది నీకు చెప్పబోతున్నాను. ఒకసారి మీరు గమనించుకోవాలి. ఇప్పటి వరకు, ఈ రోజు వరకు నీ యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా జరిగింది? మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసాం. నువ్వు డిగ్రీ కంప్లీట్ చేసావు, ఇంజినీరింగ్ కంప్లీట్ చేసావు, గ్రాడ్యుయేషన్ అయిపోయిందంటే దాని అర్థం ఏందంటే నువ్వు ప్రతిరోజు క్లాస్‌కెళ్తున్నావు. ఫ్యాకల్టీ వస్తారు. అతను చెప్తాడు. అతను చెప్పిన దాంట్లో నువ్వు వింటావు. క్లాస్ నోట్స్ రాసుకుంటావు. దాన్నే రివిజన్ చేసుకుంటావు. వీలైతే ఒక స్టాండర్డ్ బుక్ తీసుకెళ్ళి లైబ్రరీకెళ్ళి చదువుతావు. టైం ఉంటే ఎగ్జామ్‌కెళ్తావు. లేదు నువ్వు క్లాస్‌కెళ్ళలేదు. నువ్వేం చేస్తావు? ఎవరైతే క్లాస్‌కి ప్రతిరోజు క్లాస్‌కెళ్ళుంటారో అతను క్లాస్ నోట్స్ తీసుకొని, ఫోటో కాపీ తీసుకొని, దాన్ని నువ్వు చదువుకొని ఒక 3 డేస్ నుంచి 1 వీక్ చదివినావంటే నీకు ఎగ్జామ్‌లో 80%, 60%, 70% అనేది వస్తది. కానీ ఆ మెథడ్ అనేది ఇక్కడ పని చెయ్యదు. ఆ మెథడ్ ఏంటి? క్లాస్‌కి రావడం, క్లాస్‌కి రావడం, ఫ్యాకల్టీ చెప్పింది వినడము, మళ్ళీ ఒక బుక్ చదవడము, ఎగ్జామ్‌కెళ్ళడం. ఆ మెథడ్‌లో నీకేమవుతుందంటే మినిమమ్ 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ అనేది టైం పట్టేస్తుంది. ఇక్కడ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో నీకు నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది మోర్ థాన్ 100 లేదు కాబట్టి నీకేంటి ఎగ్జామ్‌లో ఏమడుగుతున్నారు? ఎగ్జామ్‌లో ఏమడుగుతున్నారు? నీకిక్కడ మార్క్స్ ఇంపార్టెంట్. నీకు స్కోర్ ఈస్ ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ అయినా, మెయిన్స్ అయినా నాకు ఆ స్కోర్ రావాలి. ఆ విధంగా నేను మెయిన్స్ రాయాలి. ప్రిలిమ్స్‌లో నాకు కంపల్సరీ 100 మార్క్స్ రావాలంటే నీకు డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామ్ తెలియాలి. సో డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామ్ ఏంటి అంటే డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామ్‌లో నీకు అందరికి మిస్‌గైడెన్స్ ఏందంటే సార్ ఏపీపీఎస్సీ సిలబస్ ఇచ్చింది కదా! సిలబస్ కంప్లీట్ చేసుకుంటే నాకు సక్సెస్ వస్తుందా? అది మిస్‌నామర్ అండి. రాంగ్ వే అప్రోచ్. ఇక్కడ నీకు అప్రోచ్ పనికిరాదంటే ఇది కూడా పనికొస్తుంది. కానీ ఇక్కడ నీకు టైము మినిమమ్ 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ వరకు నువ్వు టైం ఇవ్వాల్సిందొస్తుంది. ఇంకా ఒక అటెంప్ట్ అనేది నీకు ఎక్స్‌పెరిమెంటేషన్ మాత్రమే తెలుస్తుంది. నేను చెప్పే అప్రోచ్ ఏదంటే సిలబస్ అనేది నీకొక నీకొక ఒక జస్ట్ గైడ్‌లైన్ మాత్రమే. నీకు సిలబస్ అనేది ఒక టెంటేటివ్ లిస్ట్ మాత్రమే. సో, దీన్ని మనము సిలబస్‌ని లోకస్ అంటాం. సిలబస్‌ని లోకస్ అంటాం. అంటే టాపిక్ ఏముంది? సార్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేది టాపిక్ ఉంది సార్. అది లోకస్ సార్. దాని మీద క్వెషన్స్ ఏ విధంగా ఇచ్చాడు? క్వెషన్స్ ఏ విధంగా ఫోకస్ చేస్తాడు? అది ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. ఎవరైతే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ రిఫర్ చేస్తారో, సాల్వ్ చేస్తారో అతనే సక్సెస్ అవుతాడు. నువ్వేమనుకుంటావు? సార్ నేను ఇంకా ఫ్రెషర్ సార్. ఇప్పుడే గ్రాడ్యుయేషన్ అయింది. డిగ్రీ అయింది. ఇంతవరకు సిలబస్ తెలీదు. సబ్జెక్ట్స్ తెలీదు. కోచింగ్ అవ్వలేదు. రివిజన్ అవ్వలేదు. హౌ కెన్ ఐ సాల్వ్ ద ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్? నువ్వేమనుకుంటావు? లెట్ ద కోచింగ్ కంప్లీట్. లెట్ మై రీడింగ్ కంప్లీట్. లెట్ మై రివిజన్ కంప్లీట్. దెన్ ఐ విల్ గో త్రూ ద ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. బై ద టైమ్ మినిమమ్ 1 ½ ఇయర్ విల్ బి వేస్టెడ్. మినిమమ్ 1 ½ ఇయర్ విల్ బి వేస్టెడ్. సో, ఈ అప్రోచ్‌లో దీన్నే మనం ఏం చెప్తామంటే విలేజ్‌లో ఇంకా చెప్పాలంటే విలేజ్‌లో ఇంకా నాకు స్విమ్మింగ్ నేర్చుకోవాలి సార్. స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకోండి మీరు మెట్రోపాలిటన్ సిటీస్‌లో వైజాగ్, హైదరాబాద్ ఇట్లాంటి సిటీస్‌లో ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూలో లేకపోతే ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఏం చెప్తారంటే సార్ మీరు 3 మంత్స్ కోర్స్ తీసుకోండి. 6 మంత్స్ కోర్స్ తీసుకోండి. పిల్లలకి ఏం నేర్పిస్తారు? ఫస్ట్ వాళ్ళకి హ్యాండ్ మూవ్‌మెంట్, లెగ్ మూవ్‌మెంట్, 3 స్టెప్స్, 4 స్టెప్స్ అట్లా స్లోగా నేర్పిస్తారు. స్టెప్ అప్రోచ్. ఇక్కడేంటి మనకి విలేజ్‌లో వెల్ అప్రోచ్. వెల్ అంటే నీకు మనం ఏం చేస్తాం చూడండి. ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ నిండిన పిల్లవాడిని ఏం చేస్తారంటే విలేజ్‌లో తీసుకెళ్ళి బావిలో దోస్తారు. బావిలో దోసినప్పుడు ఏమవుతుంది? అతను మునిగిపోతాడనేసి అందరికి తెలుసు.
కానీ మునగడు. ఎందుకు మునగడు? అతనికి భయం పోవాలి. భయం పోయినప్పుడు అప్పుడేమవుతుందంటే, అప్పుడు మనము ఎలా బయటికి రావాలనేది ఈజీగా నేర్పించొచ్చు. జస్ట్ 3, 4 డేస్‌లో హి విల్ స్విమ్ ఇన్ ద విలేజ్ మెథడ్. అంటే దాని అర్థం ఏందంటే, ప్రతి ఒక్కరికి భయం. బావిలో పడితే, బావిలో దూకితే మనం పోతావేమో అని భయపడి నువ్వు స్లోగా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటావు. కానీ ఈ స్టెప్ అప్రోచ్‌లో, సిలబస్ అప్రోచ్‌లో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. కానీ రివర్స్ అప్రోచ్‌లో, ఫోకస్ అప్రోచ్‌లో, ఈ లోకస్ అండ్ ఫోకస్ అప్రోచ్‌లో యూ టేక్ ఎనీ సబ్జెక్ట్. సే ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఫ్యాకల్టీ ఈస్ టీచింగ్ ఎకానమీ, అదర్ ఫ్యాకల్టీ ఈస్ టీచింగ్ పాలిటీ. పాలిటీలో నేను ఈ ఫండమెంటల్ రైట్స్ చెప్తున్నాను. ఫండమెంటల్ రైట్స్‌లో నేనెంత చెప్పాననేది కాదు. ఎగ్జామ్‌లో ఏమడుగుతున్నారు? క్వెషన్స్ ఏ విధంగా వస్తున్నాయి? నేను ఆ మెథడ్‌లో, ఆ రిక్వైర్మెంట్‌లో నేను చదివానా లేదా అనేది మాత్రం తెలిస్తే అప్పుడు నీకేమవుతుందంటే, నువ్వు విన్న ప్రతి టాపిక్కు, నువ్వు నోట్ చేసుకున్న ప్రతి పాయింటు, నువ్వు చదివిన ప్రతి కాన్సెప్టు నీకు ఎగ్జామ్ డైరెక్షన్‌లో ఉంటుంది. దాన్నే ఫోకస్ అప్రోచ్ అంటాం. దాన్నే మనం లోకస్ అండ్ ఫోకస్ అప్రోచ్, రివర్స్ అప్రోచ్, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అప్రోచ్. దేర్‌ఫోర్ నేను చెప్పే మెథడ్, సివిక్ సెంటర్‌లో చెప్పే మెథడ్, ఈరోజు సివిక్ సెంటర్ వితిన్ 5 ఇయర్స్‌లో మనకి బోత్ ద నేషన్స్‌లో, బోత్ ద స్టేట్స్‌లో మనకి నేమ్ రావడానికి, రెప్యుటేషన్ రావడానికి, సక్సెస్ అవ్వడానికి కారణం ఏందంటే, వాట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్? హౌ టు ప్రిపేర్? హౌ టు ఇంటిగ్రేట్ దట్ అప్రోచ్? అది ప్రిలిమ్స్‌కైనా, మెయిన్స్‌కైనా నేను చెప్పేదేందంటే, యూ టేక్ ఎనీ సబ్జెక్ట్. సార్ పేపర్ ప్రిలిమ్స్‌లో మొత్తం 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి సార్. పేపర్ 1లో పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ ఉంది. పేపర్ 2లో మెంటల్ ఎబిలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ టోటల్‌గా 8 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో, 8 సబ్జెక్ట్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ తీసుకున్నామనుకోండి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ రిఫర్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ నేను క్లాస్ చెప్తున్నాను. క్లాస్‌లో చెప్పేటప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ రిఫర్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అయిన తర్వాత కరెంట్ అఫైర్ క్వెషన్స్ ఇవి అయిపోయిన తర్వాత టెస్ట్ సీరీస్ క్వెషన్స్ వీటిని నువ్వు మినిమమ్ 3 టైమ్స్ ప్రాక్టీస్ చేశామంటే ఆటోమేటిక్‌గా యువర్ సబ్జెక్ట్ ఈస్ డన్. సర్ హౌ మెనీ మినిమమ్ క్వెషన్స్? బికాస్ ఇన్ ద ప్రిలిమ్స్ ఎగ్జామ్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ సబ్జెక్ట్ పాలిటీ తీసుకున్నామంటే పాలిటీలో 500 ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేసినామనుకోండి, ఇంపార్టెంట్ రిపీటెడ్ కాన్సెప్ట్స్ విల్ అగైన్ రిపీట్ అంతే. సార్ గవర్నర్ ఉన్నాడు. ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. హెబియస్ కార్పస్, మానిమస్ ప్రొహిబిషన్ ఇవంతా న్యూస్‌లో ఉన్నాయి. అవే మళ్ళీ అడుగుతారు. అవే మళ్ళీ నీకు అడుగుతారు. అంటే ఈ 500 ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ నువ్వు ప్రాక్టీస్ చేసినావంటే ఇంపార్టెంట్ రిపీటెడ్ కాన్సెప్ట్స్ అంతా నీకు రివిజన్ అయిపోతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ క్వెషన్స్ ఒక 100 క్వెషన్స్ సబ్జెక్ట్ స్పెసిఫిక్ అంటే పాలిటీకి 100, జియోగ్రఫీకి 100 అట్లా కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ 6-8 మంత్స్ కరెంట్ అఫైర్ క్వెషన్స్ ఆన్ రెస్పెక్టివ్ సబ్జెక్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నామంటే రీసెంట్‌గా ఏమున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ తీసుకున్నామనుకో, ఉమెన్ రిజర్వేషన్ న్యూస్‌లో ఉంది. సైమల్టేనియస్ ఎలక్షన్స్ న్యూస్‌లో ఉంది. ఇట్లా మనకి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్ న్యూస్‌లో ఉన్నాయి. ఇట్లా నీకు రిపీటెడ్‌గా న్యూస్‌లో మనకి నీకు తెలుసా? తెలీదా? వాటిని బ్యాక్‌గ్రౌండ్ టాపిక్ ఏమున్నాయి? కాన్సెప్ట్ ఏముందనేది నువ్వు ఫోకస్ చేయాలి. దాని తర్వాత ఒక టెస్ట్ సీరీస్ క్వెషన్స్ ఒక 200 గాని ప్రాక్టీస్ చేసినావంటే నీకు 100% ఇక్కడ నువ్వు సిలబస్ కంప్లీట్ అవ్వదు. కానీ 100% నువ్వు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్‌కెళ్ళిపోతావు. నీకు ఔట్ ఆఫ్ పాలిటీ క్వెషన్స్‌లో 30 క్వెషన్స్ ఉన్నాయనుకోండి. 30 క్వెషన్స్‌లో ఔట్ ఆఫ్ 30 క్వెషన్స్‌లో నేను చెప్పిన మెథడ్‌లో మినిమమ్ 20 క్వెషన్స్ అనేది వచ్చేస్తాయి. మినిమమ్ 20 క్వెషన్స్ అనేది వచ్చేస్తాయి. ఈ 4 క్వెషన్స్ ఉన్నాయి చూసారా? ఈ 4 క్వెషన్స్ ఎక్కడి నుంచైనా రావచ్చు. ఎక్కడి నుంచైనా రావచ్చు. ఆ 4 క్వెషన్స్ నువ్వు వరీ అవ్వద్దు. ఆ 4 క్వెషన్స్ నువ్వు పట్టించుకోవద్దు. రిమైనింగ్ 25 క్వెషన్స్, 20 క్వెషన్స్ ఏదైతే నీ చేతిలో ఉన్నాయో అవే ఇక్కడి నుంచి వస్తాయండి. వీటిని నువ్వు మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసినావంటే మినిమమ్ టైమ్, మినిమమ్ ప్రిపరేషన్, మాక్సిమం మార్క్స్. మినిమమ్ ప్రిపరేషన్, మాక్సిమం మార్క్స్. దిస్ ఈస్ ద స్ట్రాటజీ. దిస్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్. దిస్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఎగ్జామ్. దిస్ ఈస్ ద రివర్స్ అప్రోచ్. దిస్ ఈస్ ద కాంపిటీటివ్ ఎగ్జామ్ అప్రోచ్. దీన్ని మార్చుకొని ఈ రోజు నుంచి ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో, ఈ రోజు నుంచి ఎవరైతే అడాప్ట్ చేసుకుంటారో బికాస్ దిస్ అప్రోచ్ ఈస్ వెరీ డిఫికల్ట్. నేను 3 సర్కిల్స్ మాత్రమే చెప్పాను. ఈ 3 సర్కిల్స్ తెలుసుకోవడానికి ఈ 3 సర్కిల్స్ తెలుసుకోకపోతే, యాక్సెప్ట్ చేయకపోతే నీకు నువ్వు సివిక్ సెంటర్‌కొస్తావు. సార్ లాస్ట్ టైమ్ రాసాను. నాకు సిలబస్ అవ్వలేదు. రివిజన్ అవ్వలేదు. ఎలా అవుతుందండి? సిలబస్ అవ్వదు. రివిజన్ అవ్వదు. ఏమీ అవ్వదు. సో, ఫ్రమ్ డే 1 ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆఫ్ ద ప్రిపరేషన్ ఈ రోజు నుంచే నీకు ఏ బుక్ అయినా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు నీకే తెలిసిపోతుంది. ఆ సబ్జెక్ట్ నుంచి, ఆ కాన్సెప్ట్ నుంచి క్వెషన్స్ ఏ విధంగా వస్తున్నాయి? క్వెషన్స్ ఏ విధంగా వస్తున్నాయి? నేను చెప్పి స్టూడెంట్స్ నా గొంతు పోయిందా గానీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ సాల్వ్ చేయకపోవడం వల్ల సివిక్ సెంటర్‌లోనే నీకు ప్రతిరోజు డైలీ టెస్ట్ పెడతా. ఈ డైలీ టెస్ట్‌లోనే నీకు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ నేను ఆ టాపిక్ మీద ఇస్తాను. అంటే నీకు డైలీ క్లాస్ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ డైలీ టెస్ట్ నువ్వు ప్రాక్టీస్ చేస్తే
డైలీ టెస్ట్ ప్రాక్టీస్ చేస్తే ఇక్కడ ప్రతిరోజు 1:30కి మనము డైలీ టెస్ట్ పెడతాము. ఈ డైలీ టెస్ట్‌లో 20 నుంచి 30 క్వెషన్స్ ఉంటాయి. ఈ 20-30 క్వెషన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత నువ్వు ప్రాక్టీస్ చేయాలా. క్లాస్‌లో కవర్ అయిందా? నాకు గుర్తుందా? అర్థమైందా? నేను ఆన్సర్ చేయగలుగుతున్నానా? ఆన్సర్ చేయకపోయినా పర్లేదు కానీ, మళ్ళీ నువ్వు ఆ కాన్సెప్ట్, ఆ క్వెషన్ ఏ విధంగా అడిగారనేది నువ్వు చూస్తే అప్పుడే నీకు క్లారిటీ వస్తుంది. కన్‌ఫ్యూషన్ పోతుంది. కాన్ఫిడెన్స్ వస్తుంది. వన్స్ యూ గెయిన్ ద కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్‌లీ సక్సెస్ ఈస్ ద జస్ట్ బై ప్రొడక్ట్. లేకపోతే ఏమవుతుందంటే యూ ఫీల్ వెరీ స్ట్రెస్డ్. ఈరోజు బానే ఉంటుంది. 4 సబ్జెక్ట్స్ అయిపోయినాయి. 5 సబ్జెక్ట్స్ అయిపోయినాయి. ముందు జరిగిన సబ్జెక్ట్స్ అంతా మళ్ళీ గుర్తురావు. మళ్ళీ ఇక్కడ చూడండి. మళ్ళీ ఇంకోసారి రివిజన్ చేయాలంటే ఈ క్వెషన్సే నేను ప్రాక్టీస్ చేస్తాను. సో, ఈ సైక్లిక్ అప్రోచ్‌లో, ఈ కోర్ అప్రోచ్‌లో, రివర్స్ అప్రోచ్‌లో నీకేమవుతుందంటే క్వెషన్స్ ద్వారా కాన్సెప్ట్ రివిజన్ అవుతుంది. సో, వెన్ యూ లుక్ ఎట్ ద క్వెషన్ సే ఐ విల్ టేక్ సింపుల్ క్వెషన్. లాస్ట్ టైము ఏపీ గ్రూప్ 1లో క్వెషన్ అడిగాడు. ఏంటంటే ఫస్ట్ టైము అబార్షన్ యాస్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్ ఏ దేశం గుర్తించింది? ఏపీ గ్రూప్ 1 సో 2024 ద కరెంట్ అఫైర్ క్వెషన్ ఈస్ దట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ has recognized abortion as a constitutional right ఫస్ట్ టైమ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అబార్షన్ అనేది సో రాజ్యాంగ హక్కుగా గుర్తించిన దేశం ఏంటి అనేసి ఇచ్చారు. ఆ క్వెషన్ చూసినప్పుడు చాలా సింపుల్ క్వెషనే. తెలియకపోతే నువ్వు ఇంకా అది స్కిప్ చేయాల్సింది. సో, అదే క్వెషన్‌ని రిఫరెన్స్ తీసుకొని నీకేం చెప్పొచ్చు? సో, అబార్షన్ గురించి అడిగాడు. మెడికల్ టర్మినేషన్ ఇండియాలో ఏ విధంగా ఉంది? నెక్స్ట్ ఓటింగ్ రైట్స్ ఫస్ట్ ఏ ఏ కంట్రీలో ఇచ్చారు? అదేవిధంగా సేమ్ సెక్స్ మ్యారేజ్ ఎప్పుడు ఏ దేశము గుర్తించింది? ఎల్‌జిబిటీకి రైట్స్ ఏమన్నా ఉన్నాయా? సో, ఎన్విరాన్మెంట్‌కి ఫండమెంటల్ రైట్స్ ఫస్ట్ టైమ్ ఏమన్నా ఉందా? మహిళలకి ఎప్పుడు ఫస్ట్ టైమ్ ఓటింగ్ రైట్స్ ఇచ్చారు? ఇవంతా క్వెషన్స్ మనం డిరైవ్ చేసుకోవచ్చు. డిరైవ్ చేసుకొని ఆ పద్ధతిలో మనం చదువుకున్నప్పుడే ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్‌గా ప్రతి కాన్సెప్ట్ నీకు కార్బన్ కాపీ లాగా బ్రెయిన్‌లో ప్రింట్ అవుతుంది. దిస్ ఈస్ ద అప్రోచ్ ఫర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్. వాట్ ఈస్ మీన్ బై మెయిన్స్ అప్రోచ్? వాట్ ఈస్ మీన్ బై మెయిన్స్ అప్రోచ్? అగైన్ ఐ యామ్ సేయింగ్ మెయిన్స్‌కి కూడా సేమ్ అప్రోచ్ ఓన్లీ. మెయిన్స్ క్వెషన్స్ చూస్తాము. కరెంట్ అఫైర్స్ క్వెషన్స్ తీసుకుంటాము. అదే విధంగా టెస్ట్ సిరీస్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేస్తాము. ఇక్కడ నేనేం చేస్తానంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అంతా వర్క్ బుక్స్‌గా కంపైల్ చేసాం. ఈ వర్క్ బుక్స్ ఏంటంటే ఆల్మోస్ట్ 13 వర్క్ బుక్స్ ఉంటాయి మెయిన్స్‌కి. ఈ 13 వర్క్ బుక్స్ క్వెషన్స్ ప్రింట్ అయిపోయి ఉంటది. క్వెషన్ ప్రింట్ అయిపోయి ఉంటుంది. ప్రతి ప్రశ్నకి నీకు 3 పేజెస్ రైటింగ్ స్పేస్ ఉంటుంది. యూ హావ్ టు కంప్లీట్ దిస్ 13 వర్క్ బుక్స్ బై ద టైమ్ యూ కంప్లీట్ ద క్లాసెస్ ఆర్ బిఫోర్ యూ గో టు ద మెయిన్స్ ఎగ్జామినేషన్. If you complete these 13 workbooks, your mains preparation is done. Sir, how sir? Why sir? ఎందుకంటే మెయిన్స్‌లో కంటెంట్‌తో పాటు ఆన్సర్ రైటింగ్ ఉండాలి. ఎందుకంటే కంటెంట్ ఉన్నంత మాత్రాన ఇక్కడ ప్రతి పేపర్‌లో ఫార్మాట్ ఏ విధంగా ఉంటుందంటే మెయిన్స్‌లో ఫార్మాట్ ఎలా ఉంటుంది? నేను చెప్పాను కదా! మెరిట్ పేపర్స్ వచ్చి 5 పేపర్స్ ఉంటాయి. 5 పేపర్స్‌లో మనకి ఫస్ట్ పేపర్ వచ్చి ఎస్సే పేపర్. పేపర్ 1 వచ్చి ఎస్సే. ఈ ఎస్సే పేపర్ వచ్చి మొత్తం సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. సెక్షన్ 1లో మొత్తం 3 ఎస్సేస్ ఇస్తాడు. సెక్షన్ 2లో కూడా 3 ఎస్సేస్ ఇస్తాడు. సెక్షన్ 3లో కూడా మనకి 3 ఎస్సేస్ ఇస్తాడు. ఈచ్ సెక్షన్ యూ హావ్ టు రైట్ 1 క్వెషన్. అంటే టోటల్‌గా నువ్వెన్ని రాయాలి? 3 ఎస్సేస్ రాయాలి. ఈచ్ ఎస్సే కూడా 8 పేజెస్‌లో నువ్వు రాయగలగాలి. అందరూ 2 ఎస్సేస్‌లు రాస్తాడు. మూడో ఎస్సే రాసిన వాడే మొనగాడు. నెక్స్ట్ పేపర్ 2 నుంచి పేపర్ 5 వరకు ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అంటే పేపర్ 2 నుంచి పేపర్ 5 వరకు మొత్తం నీకు 15 క్వెషన్స్ ఉంటాయి. ప్రతి క్వెషన్‌కి కూడా నీకు ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఏనా బీనా. యూ కెన్ రైట్ ఎయిదర్ ఏ ఆర్ బి. ప్రతి క్వెషన్‌కి కూడా ఇంటర్నల్ చాయిస్ ఉందని చెప్తున్నా. అందరూ నీకు 13 క్వెషన్స్, 12 క్వెషన్స్ రాసారు. ఎవరైతే 14 క్వెషన్, 15 క్వెషన్ రాసారో అతనికే సర్వీస్ వస్తుంది. కొద్దిగా బెటర్ ప్రెజెంటేషన్ చేస్తే అతనికి డిప్యూటీ కలెక్టర్ అనేది వస్తుంది. Therefore, what I am trying to say is that content is not only matter but also presentation matters. ప్రెజెంటేషన్‌లో నువ్వు ఎలా చేయాలి? ఏ విధంగా రాస్తే మార్క్స్ వస్తాయి? ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి? బాడీ ఎలా ఉండాలి? పాయింట్ ఫార్మాట్‌లో రాయాలా? ఎగ్జాంపుల్స్ చేయాలా? డయాగ్రామ్స్ రాయాలా? పై చార్ట్స్, డయాగ్రామ్స్, లైన్ డయాగ్రామ్స్, మ్యాప్స్ ఇవి ఎలా రాయాలంటే నీకు ఆన్సర్ రైటింగ్ చేయాల్సిందే. ఈ ఆన్సర్ రైటింగ్ చేయడం కోసమే క్లాసెస్‌లో కూడా ప్యారలల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి సెక్షన్స్ ఉంటాయి. ఏబీసీ అని ప్రతి పేపర్ కూడా ఏబీసీ సెక్షన్ ఉంటాయి. ఏ సెక్షన్ మీద 50 క్వెషన్స్ సంబంధించిన ఒక వర్క్ బుక్. బి సెక్షన్ మీద 50 క్వెషన్స్. సి సెక్షన్ మీద 50 క్వెషన్స్.
ఈ క్వెషన్స్‌కి నువ్వు ఆన్సర్స్ ప్రిపేర్ అవ్వు. కూర్చొని ఆన్సర్స్ రాయి. అప్పుడు నీకు తెలుస్తుంది. నువ్వు రాయగలుగుతున్నావా? రాసింది రిలవెంట్‌గా ఉందా? రాసింది అర్థమవుతుందా? నీట్ ప్రెజెంటేషన్ ఉందా? టైమ్ బౌండ్‌లో కంప్లీట్ చేస్తున్నావా లేదా? సో 12 క్వెషన్స్ ఆల్‌మోస్ట్ 90% ఆఫ్ ఆస్పిరెంట్స్ విల్ రైట్. హూఎవర్ కంప్లీట్ ద పేపర్, that means whoever complete 14th question, 15th question, that person will get the service. Therefore, when it comes to mains examination, it is answer writing. ఇక్కడ కూడా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ లో నీకు కాన్సెప్ట్స్ అంతా రివిజన్ అవుతుంది. కరెంట్ అఫైర్స్ సంబంధించిన కాన్సెప్ట్స్ నీకు ఫోకస్ అవుతుంది. అదే విధంగా టెస్ట్ సిరీస్ క్వెషన్స్ కానీ ఇక్కడ కూడా నువ్వు ప్రాక్టీస్ చేసినావంటే నీకు మెయిన్స్ లో నువ్వే మునగ. అట్లా కాకుండా సార్ నేను కంటెంట్ ప్రిపేర్ అవుతాను, కంటెంట్ ఉంటే సరిపోతుంది కదా, రాయాలంటే కంటెంట్ ఉండాలి కదా అనుకొని కంటెంట్ పోగేసుకుంటా పోతే కంటెంట్ ఇంత అవుతుంది కానీ రాసేటప్పుడు నీకు లిమిటేషన్ తెలుస్తుంది. లాస్ట్‌లో ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్‌కి ముందు నేను టెస్ట్ పెట్టినాను అనుకో, నువ్వు రావు. ఎందుకు రావు? నేను కరెక్షన్ చేసి 60 మార్కులు వేసినాను అనుకో, నీ కాన్ఫిడెన్స్ పోతుందనేసి నువ్వు ఎగ్జామ్స్ రాయవు. ఎప్పుడైతే ఎగ్జామ్స్ రాయలేదో నీ యొక్క మెరిట్ అనేది నీ చేతుల్లో లేదు. ఎగ్జామ్స్ రాయాల. ఎగ్జామ్స్ రాసేయొచ్చేంత కాన్ఫిడెన్స్ నీకుండాలి. ఎగ్జామ్స్ రాయాలంటే చూడండి ఈ వర్క్ బుక్స్ కంప్లీట్ చేస్తే ఆటోమేటిక్‌గా నీకు మెయిన్స్ అనేది ఇష్యూ కాదు. నెక్స్ట్ హౌ టు ప్రిపేర్ ఫర్ మెయిన్స్ ఎగ్జామ్ అగైన్ ఐ యామ్ సేయింగ్ దట్ స్టార్ట్ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచే ఇక్కడ డే 1 నుంచే ఇట్ ఈస్ నాట్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఎగ్జామ్, ఇట్ ఇస్ ఎ మెయిన్స్ కమ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్. ఎందుకంటే మెయిన్స్ నుంచి ఫస్ట్ డే నుంచి నీకు రాయగలిగే సత్తా ఉంటే ఈ రోజు నుంచి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్‌గా నీకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అట్లా కాకుండా నాకు ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ప్రాక్టీస్ చేస్తాను, ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను చదువుతానంటే మాత్రం నీకు టైం అనేది సరిపోదు. దేర్‌ఫోర్ జస్ట్ టేక్ ద క్వెషన్, ఆల్రెడీ ఆస్క్డ్ క్వెషన్, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్, ప్రిపేర్ ద ఆన్సర్, సిట్ అండ్ రైట్ యువర్ ఆన్సర్, దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద లిమిటేషన్స్ అండ్ యువర్ ప్రిపరేషన్ ఈస్ టు ఐడెంటిఫై యువర్ లిమిటేషన్, ఇంప్రూవ్ యువర్ లిమిటేషన్స్. దట్స్ ఇట్. నీకు తెలియాలా నీ యొక్క లిమిటేషన్స్ ఏంటి, నీకున్న పరిమితులేంటి, నీకున్న లోపాలేంటి అని నీకు తెలియాలా. ఆ లోపాలను ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకునే దానికే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. నెక్స్ట్ ఇంకొక బిగ్గెస్ట్ క్వెషన్ ఏంటంటే కరెంట్ అఫైర్స్. హౌ టు ప్రిపేర్ కరెంట్ అఫైర్స్? సేమ్ అప్రోచ్. రిఫర్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్, అండర్స్టాండ్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ ది కరెంట్ అఫైర్స్, బట్ హియర్ యూ హ్యావ్ టు ఫాలో హెక్సాగనల్ అప్రోచ్. ఈ హెక్సాగనల్ అప్రోచ్ లో సే ఫర్ ఎగ్జాంపుల్ ఎంజీ నరేగా స్కీమ్ న్యూస్ లో ఉంది సార్. ఎంజీ నరేగా స్కీమ్ అనేది ఇప్పుడు రీప్లేస్ చేశారు. దాని పేరు విబిజీ రామ్జీ అని పేరు పెట్టారు. ఈ స్కీమ్‌ని రీలాంచ్ చేశారు. దీనికి సంబంధించిన ఒక 6 పాయింట్స్ నువ్వు నేర్చుకోవాలి. 6 పాయింట్స్ నువ్వు నేర్చుకోవాలి. ఎనీ స్కీమ్ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? దాని యొక్క విజన్ ఏంటి? దాని యొక్క ఎయిమ్ ఏంటి? దాంట్లో ఉన్న మెయిన్ బెనిఫిట్స్ ఏమన్నా ఉన్నాయా? డీటెయిల్స్ ఏమన్నా ఉన్నాయా? ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏమన్నా ఉందా? ఎలిజిబిలిటీ కావచ్చు, ఇనెలిజిబిలిటీ కావచ్చు. ఇంకా దానికి ఏమైనా ఫండింగ్ యాస్పెక్ట్ ఏమన్నా ఉందా? ఎవరు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు? దాన్నే మనం కొలాబరేషన్ అంటాం, లొకేషన్ అంటాం, లేకపోతే ఇంకా మీకు పార్ట్నర్‌షిప్ ఏమన్నా ఉందా? రీసెంట్‌గా ఎందుకు న్యూస్‌లో ఉంది? ఇలాగని ప్రిసైజ్‌గా నోట్ మేకింగ్ చేసుకున్నామంటే ఏ కాన్సెప్ట్ అయినా అనేది కరెంట్ అఫైర్స్‌లో ప్రతి మంత్‌కి ఒక 100 టాపిక్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇరాను, ఇజ్రాయెలు అదేవిధంగా అమెరికా, ఈ మూడిటి మధ్య మనకి వెస్ట్ ఏషియాలో క్రైసిస్ జరుగుతుంది. సో వెస్ట్ ఏషియాలో మళ్ళీ క్రైసిస్ పెరిగింది. స్ట్రెయిట్ ఆఫ్ హోర్మోస్ మళ్ళీ ఓపెన్ అనేసి అమెరికా చెప్తుంది. లేదు ఇది క్లోజ్ అయిందనేసి ఇరాన్ చెప్తుంది. ఆ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మోస్ ఎక్కడుంది? స్ట్రెయిట్ ఆఫ్ హోర్మోస్ లొకేషన్ ఏంటి? ఈ దేన్ని కలుపుతున్నాయి? అక్కడున్న ఐలాండ్స్ ఏంటి? ఎందుకు న్యూస్‌లో ఉందనేది గతంలో ఏ విధంగా ప్రశ్నలు అడిగారన్నా గాని నీకు గాని తెలిసిందనుకోండి, ఆటోమేటిక్‌గా అదే కంటెక్స్ట్‌లో మనం కరెంట్ అఫైర్స్ చదివితే నీకప్పుడు రిలవెన్స్ పెరుగుతుంది. డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్ తెలుస్తుంది. నువ్వు చదివిన ప్రతి పాయింట్ కూడా నీకు ఎగ్జామ్‌లో తెలుస్తుంది. దానికోసమే బిగినర్స్‌కి మనం ఏం చెప్తామంటే బిగినర్స్‌కి నేను డైలీ కరెంట్ అఫైర్స్ పెడతాం. డైలీ 5 PM మనము 5 పేజెస్ యొక్క కరెంట్ అఫైర్స్ పెడతాం. నేషనల్, ఇంటర్నేషనల్, ఏపీ. అదేవిధంగా 15 కరెంట్ అఫైర్స్ క్విజ్ పెడతాం. నువ్వు న్యూస్ పేపర్ చదువుతావా? లేకపోతే నేనిచ్చే డాక్యుమెంట్ చదువుతావా? ఓన్‌గా చదువుకుంటావా? డజంట్ మ్యాటర్. కానీ కరెంట్ అఫైర్స్ క్విజ్ డైలీగా నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావంటే క్వెషన్స్ ఏ విధంగా అడుగుతున్నారు? నేషనల్, ఇంటర్నేషనల్, ఏపీ యొక్క క్వెషన్స్ నువ్వు ప్రాక్టీస్ చేసి జస్ట్ అటెంప్ట్ చెయ్యి. రాకపోతే తెలుసుకో, ఎక్స్‌ప్లనేషన్ నుంచి నేర్చుకో, దాన్ని ప్రిసైజ్‌గా నోట్ మేకింగ్ చేసుకో, దాన్ని 3 టైమ్స్ రివిజన్ చెయ్యి. కరెంట్ అఫైర్స్ ఈస్ ఏ ఈజీ కేక్ వాక్. నెక్స్ట్ నోట్ మేకింగ్ ఇంతకుముందు చెప్పాను కదా! సార్ నోట్ మేకింగ్ చేసుకోవాలా? నోట్ మేకింగ్ చేసుకునే వాళ్ళు ఉన్న లిమిటేషన్స్, అడ్వాంటేజెస్ ఏంటంటే ఏంటంటే ప్రిసైజ్‌గా రాసుకోవాలి. కీవర్డ్స్ నోట్ మేకింగ్ చేసుకోవాలి.
నోట్ మేకింగ్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్‌లో నోట్ చేసుకోవాలి. డోంట్ థింక్ దట్ ఇట్స్ ఎ టైమ్ వేస్ట్. టైమ్ వేస్ట్ అనేది కాదు. టైం అనేది నీకు రివిజన్ కోసము ఉపయోగపడుతుంది. ఇంకా నేను చెప్పేదేందంటే, సార్ స్టాండర్డ్ బుక్ చదవాలా కోచింగ్‌తో పాటు అనేసి అడుగుతూ ఉంటారు. సార్ ఇక్కడ సివిక్ సెంటర్‌లో క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ ఎలా జరుగుతుందంటే ప్రతిరోజు 8 AM నుంచి 10:30 వరకు, అగైన్ 11 AM నుంచి 1:30 వరకు. డైలీ 5 అవర్స్ క్లాస్. మండే టు ఫ్రైడే డైలీ 5 అవర్స్ క్లాస్. అదేవిధంగా ప్రతిరోజు 1:30కి డైలీ టెస్ట్. ఈ డైలీ టెస్ట్ పెట్టేది ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. నెక్స్ట్ ప్రతి సాటర్డే సబ్జెక్ట్ రివిజన్ టెస్ట్. ఈ సబ్జెక్ట్ రివిజన్ టెస్ట్‌లో నీకు లాస్ట్ వీక్ జరిగిన క్వెషన్స్ అంతా సిలబస్ అంతా రివైజ్ అవుతుంది. ఇక్కడ 50 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్, అదేవిధంగా 5 మెయిన్స్ క్వెషన్స్ అనేది ఉంటాయి. ఇక్కడ డైలీ టెస్ట్ ఉన్నాయి చూసారా? డైలీ టెస్ట్‌లో ఇక్కడ 20 క్వెషన్స్ డైలీ క్వెషన్స్ ఉంటాయి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఉంటాయి. వీటిని నువ్వు ప్రాక్టీస్ చేస్తూ, అదేవిధంగా కరెంట్ అఫైర్ క్వెషన్ చెప్పాను కదా! కరెంట్ అఫైర్స్ వచ్చి 15 కరెంట్ అఫైర్ క్విజ్ అనేది ఉంటుంది. ఈ క్విజ్ ప్రాక్టీస్ చేసి వీటిని రన్నింగ్ నోట్స్ రాసుకొని, ప్రొసీజర్ ఏందంటే క్లాస్ వింటావు, నోట్స్ రాసుకుంటావు, రన్నింగ్ నోట్స్ రాసుకుంటావు, డైలీ టెస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నావు, వీక్లీ టెస్ట్ ప్రాక్టీస్ చేస్తావు, కరెంట్ అఫైర్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేస్తావు. వీటిని 3 టైమ్స్ రివిజన్ చేస్తావు. ఇంతకు మించి నీకు అవసరం లేదు. అందుకోసమే మళ్ళీ ఒక నోటిఫికేషన్ నుంచి నీకు లాస్ట్ టైమ్ నుంచి నోటిఫికేషన్ ఒక ఇంపార్టెంట్ యాస్పెక్ట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, సార్ టైం సరిపోతుందా? సోషల్ మీడియాలో ఎక్కువ టైం ఇవ్వట్లేదు అంటున్నారు. సో నోటిఫికేషన్ నుంచి 45 డేస్ ప్రిలిమ్స్ అంటున్నారు. మీ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత 60 డేస్ మెయిన్స్ అంటున్నారు. అది ఎంతవరకు నిజము అనేసి ఇక్కడి నుంచే నీకు చెప్తున్నాను. లాస్ట్ టైమ్ మనకి నోటిఫికేషన్ నెంబర్ 12/2023 వాస్ ది లేటెస్ట్ నోటిఫికేషన్ ఫ్రమ్ ఏపీపీఎస్సీ ఫర్ ఏపీ గ్రూప్ 1 which was notified on 8 December 2023 notification. 89 vacancies, 1,48,881 students applied for this one. Prelims రాసిన వాళ్ళు 91,000. ప్రిలిమ్స్ జరిగింది వచ్చి 17th March 2024. నోటిఫికేషన్ ఎప్పుడు? డిసెంబర్ 8th. జనవరి, ఫిబ్రవరి, మార్చ్. అంటే నీకు ఆల్మోస్ట్ ఎన్ని రోజులు టైం ఇచ్చారండి? డిసెంబర్ అంతా ఉంది, జనవరి ఉంది, మార్చ్ ఉంది, ఫిబ్రవరి ఉంది, మార్చ్. 90 డేస్ టైం వస్తాయి. మళ్ళీ నీకు లాస్ట్ టైం బికాస్ ఆఫ్ ఎలక్షన్ ఇయర్, ఆ టైంలో ఎలక్షన్స్ జరగడం వల్ల అనుకున్న డేట్కి మెయిన్స్ ఎగ్జామ్ పెట్టలేకపోయారు. మెయిన్స్కి చూసుకుంటే నీకు 2025 మేలో పెట్టారు. సార్ అంత గ్యాప్ అనేది ఈసారి ఉండదు. కానీ ప్రిలిమ్స్కి వచ్చిన తర్వాత నీకు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రిలిమ్స్కి ఈ రోజు నుంచి నువ్వు స్టార్ట్ చేసిన సో నోటిఫికేషన్ నుంచి నేను చెప్పిన మెథడ్లో కానీ, రివర్స్ అప్రోచ్లో కానీ ఎగ్జామ్ డిమాండ్ తెలుసుకున్నట్లయితే, ఇఫ్ స్టూడెంట్ ప్రిపేర్ ఫర్ 90 to 100 డేస్ ఈ కెన్ క్వాలిఫై ఇన్ ద ప్రిలిమ్స్ ఎగ్జామ్. ఇప్పటి నుంచే నీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయ్యే ముందు వర్క్ బుక్స్ చెప్పాను కదా, కనీసం 5 వర్క్ బుక్స్ అవుట్ ఆఫ్ 13 కానీ కంప్లీట్ చేసుకుంటే ప్రిలిమ్స్ అయిపోయిన వెంటనే మెయిన్స్ నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. మెయిన్స్ కూడా నీకు మంచిగా రాస్తావు, ఇంటర్వ్యూకి వెళ్తావు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత సర్వీస్ వచ్చే ఛాన్స్ కూడా మెండుగా ఉంటుంది. సో దిస్ ఇస్ ఫ్రమ్ మై సైడ్. నాకు ఫేమస్ డైలాగ్ రిపీటెడ్గా చెప్తుంటున్నాను. నిన్నటి గురించి ఆలోచించొద్దు, మొన్నటి గురించి వేస్ట్ అయిపోయింది అనేసి థింక్ చేయొద్దు. ఈ రోజు నీ చేతులు ఏమని. సో దెర్ ఇస్ అ చైనీస్ ప్రోవర్బ్, వాట్ దే సే దట్, సో ఐ వాంట్ మ్యాంగోస్ ఇన్ మై ఫార్మ్. నాకు నా ఇంటి ముందు నా చెట్టులో ఉండాలనుకుంటాను. అంటే నా మ్యాంగో చెట్టు నేను ఎప్పుడు నాటున్నాలా? కనీసం 20 years, 10 years, 5 years ముందు నాటున్నాను కదా. ద సెకండ్ బెస్ట్ టైమ్ ఇస్ టు ప్లాంట్ ఎ ట్రీ టుడే. ఈ రోజైనా నాటు. సో నిన్నటి గురించి ఆలోచించొద్దు అనేదే మన యొక్క థింకింగ్ ప్రాసెస్ ఉండాలి. ఇంకా మీకు చెప్పే ముందు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, సో డైలీ టెస్ట్, కరెంట్ అఫైర్స్ వర్క్ బుక్స్ నేను చెప్పాను కదా, వాటిలో ఎలా ఉంటాయి అంటే, ఇక్కడ మీకు డైలీ టెస్ట్, కరెంట్ అఫైర్స్ చూడండి. ఇది డైలీ టెస్ట్ శాంపుల్ క్వశ్చన్ పేపర్ చూడండి. సో పాలిటీ మీద నీకు డైలీ క్వశ్చన్స్ ఏపీపీఎస్సీలో ఏమడిగారు, అదేవిధంగా హర్యానా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏమడిగారు, ఈ క్వశ్చన్స్ అంతా చూడండి. హర్యానా పబ్లిక్ సర్వీస్ కమిషన్, అదేవిధంగా నీకు ఇలా డైలీ క్వశ్చన్స్ వల్ల యూపీపీఎస్సీ, ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఉత్తరప్రదేశ్
పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇట్లా నీకు క్వెషన్స్ ఇచ్చినప్పుడు సో, నీకు హిమాచల్ ఇక్కడ చూడండి హిమాచల్ అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నీకు డైలీ టెస్ట్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ డైలీ టెస్ట్ వల్ల నీకు స్టూడెంట్‌కి ఈరోజు నేను కాన్సెప్ట్ చెప్పింది నీకు అర్థమైందా లేదా? నీకు గుర్తుందా లేదా? ఎగ్జామ్‌లో ఏ విధంగా అడుగుతున్నాడు? నువ్వేం చదివావు? ఏం చదవాలనేది డైలీ టెస్ట్. డైలీ టెస్ట్ నీకు సిలబస్ అయింది. సార్ ప్రాపర్‌గా క్లాస్ విన్నాను. నాకు గుర్తున్నాయంటే యూ టేక్ డైలీ టెస్ట్ యాస్ ఎ టెస్ట్. లేదు సార్ నాకు ఆ క్లాస్ అర్థం కాలేదు. క్లాస్ గుర్తు రావట్లేదు. టేక్ ద క్వెషన్ పేపర్ అండ్ ట్రై టు సాల్వ్ ఇట్. ట్రై టు నో ద ఆన్సర్స్. ట్రై టు సాల్వ్ దిస్ క్వెషన్ పేపర్. దెన్ యూ విల్ అండర్‌స్టాండ్ ద కాన్సెప్ట్. నెక్స్ట్ ఇంకా నీకు చెప్పాను చూసారా? సార్ వర్క్ బుక్స్ ఏంటి? సో, సివిక్ సెంటర్‌లో వర్క్ బుక్స్ సో, రిలవెంట్ ఏంటంటే సీనియర్ యాస్పిరెంటే కాదు జూనియర్ యాస్పిరెంట్ అయినా నీకు చెప్పేదేంటంటే వర్క్ బుక్స్ 13 వర్క్ బుక్స్ అని చెప్పాను కదా! ఈ శాంపుల్ వర్క్ బుక్ చూడండి. సో, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ వర్క్ బుక్స్ ఎన్నని చెప్పాను? మొత్తం 13 వర్క్ బుక్స్. ఈ 13 వర్క్ బుక్స్‌లో ఇది సిక్స్త్ వర్క్ బుక్. ఈ సిక్స్త్ వర్క్ బుక్ కూడా నీకు చెప్పాను. ప్రతి పేపర్‌కి కూడా ఇది పేపర్ 3 సెక్షన్ ఏ ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ మొత్తం 50 క్వెషన్స్ ఉన్నాయి విత్ రైటింగ్ స్పేస్. క్వెషన్ ప్రింట్ అయిపోయి ఉంటుంది. క్వెషన్ ప్రింట్ అయిపోయింది. లుక్ అట్ ద ఫస్ట్ క్వెషన్, లేకపోతే సెకండ్ క్వెషన్ ఏ క్వెషన్ అయినా తీసుకో. సో, సెకండ్ నెంబర్ క్వెషన్ చూడండి. ఆల్‌దో బారోడ్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ యూనిక్ డాక్యుమెంట్. క్రిటికల్ ఎగ్జామ్. ఇది టీజీపీఎస్సీ గ్రూప్ 1 నుంచి అడిగారు. సో, ఇలా నీకు ప్రతి క్వెషన్‌కి 3 పేజెస్ రైటింగ్ స్పేస్ అనేది ఉంటుంది. ఫస్ట్ క్వెషన్ చూడండి ఏపీపీఎస్సీలో అంటే ఈ క్వెషన్స్ సిలబస్ ప్రకారం మనం 50 క్వెషన్స్ కన్సల్టేషన్ చేసి మీకు ఇచ్చినప్పుడు, అడిగిన ప్రశ్నలు రాసినప్పుడు నీకు తెలిసిపోతుంది. ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్ ఏ విధంగా రాయాలి, పాయింట్ ఫార్మాట్‌లో ఏ విధంగా రాయాలి. ఇంకా మనం సివిక్ సెంటర్ నుంచి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్, మెయిన్స్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కంపైలేషన్ చేసాం. కంపైలేషన్ చేసి 5 వాల్యూమ్స్‌గా రిలీజ్ చేసాం. ఇక్కడ గమనించినట్లయితే మొత్తం 5 ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్, గ్రూప్ 1 మెయిన్స్ పీవైక్యూస్ విత్ మోడల్ ఆన్సర్స్, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్, డీటెయిల్డ్ మోడల్ ఆన్సర్స్, సిలబస్ వైజ్, చాప్టర్ వైజ్ ఇచ్చాము. దీనివల్ల ఫ్రెషర్స్‌కి చాలా ఉపయోగకరం అండి. సో, సిలబస్ వైజ్, టాపిక్ వైజ్ ఇచ్చినప్పుడు నీకు క్వెషన్స్ అంతా ఇక్కడ సెగ్రిగేషన్ అయి ఉంటుంది. క్వెషన్స్ చూసినప్పుడు నీకే తెలిసిపోతుంది. ఆ కాన్సెప్ట్ మీద ఏ విధంగా అడిగారు? ఆ కాన్సెప్ట్ మీద క్వెషన్స్ ఏ విధంగా అడిగారు? మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? మోడల్ శాంపుల్ ఆన్సర్ ఏంటి? మోడల్ ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏందంటే వి హావ్ గివెన్ ద మోడల్ ఆన్సర్ ఆల్సో సో దట్ యూ కెన్ క్విక్లీ గో త్రూ ఇట్ అండ్ స్టార్ట్ టు డూ ద ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. సో, దిస్ ఈస్ ఫ్రమ్ డైలీ టెస్ట్ వర్క్ బుక్స్ అండ్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ ఇంతకుముందు చెప్పాను కదా! ఈరోజు మనకెంత డేటు 13th జూలై. 13th జూలై ఆల్రెడీ 6:30 అయింది కాబట్టి ఈరోజు ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. ఇక్కడ మీరు కావాలంటే ఇక్కడ టెలిగ్రామ్ ఛానెల్‌లో సివిక్ సెంటర్ ఐఏఎస్ ఐఫాన్ కరెంట్ అఫైర్స్ సెర్చ్ చేస్తే కరెంట్ అఫైర్స్ డాక్యుమెంట్ వస్తుంది. చాలా ప్రిసైజ్ కంటెంట్ అండి. ఇట్ ఈస్ నాట్ కట్ కాపీ పేస్ట్. ఇట్స్ ఎగ్జామ్ శానిటైజ్డ్ కంటెంట్. ఇఫ్ యూ జస్ట్ గో త్రూ ది కరెంట్ అఫైర్స్, దిస్ 5 pages document, you'll understand where to focus, how to pick up the topics and where to focus అనేది నీకు తెలిసిపోతుంది. జస్ట్ ప్రింట్‌ఔట్ తీసుకొనైనా మీరు చదివేసి మళ్ళీ కరెంట్ అఫైర్ క్విజ్ అనేది ఉంటుంది. కరెంట్ అఫైర్ క్విజ్ అని చెప్పాను చూసారా? ప్రతిరోజు కూడా విత్ డైలీ క్విజ్. సో, ఇక్కడ మీరు యాప్ స్కాన్ చేస్తే 15 కరెంట్ అఫైర్ క్వెషన్స్ వస్తుంది. ఇది సూపర్ 6 అప్రోచ్. ప్రతి టాపిక్ కూడా మనము ఇలా కంటెంట్ ప్రిసైజ్‌గా ఇస్తున్నాము. దీనివల్ల స్టూడెంట్‌కి ఏమవుతుందంటే కరెంట్ అఫైర్స్ ఫోబియా కూడా పోతుంది. సో, దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. స్టిల్ ఇఫ్ యూ ఆర్ హావింగ్ ఎనీ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్, ఇంకా నువ్వు దేనికి ప్రిపేర్ అవ్వాలి? గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలా? గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలా? యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నావా? నీకు ఇంకా ఏమైనా ధర్మ సందేహాలుంటే అడ్మిషన్స్ కోసం లేకపోతే నాతో 1-to-1 ఇంటరాక్షన్ కోసం, అడ్మిషన్స్ కోసం సో, ఐఎమ్ గివింగ్ ది నెంబర్. సో, 70013413495019 ఈ నెంబర్‌కి మీరు మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు, సో, వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. సో, ఐ విల్ బి అవైలబుల్. ఐ విల్ ఇంటరాక్ట్. అడ్మిషన్స్ కోసం డైరెక్ట్‌గా మీరు 700134950119 ఇది ఓరియంటేషన్ ఉంటుంది. ఇంకా నీకు ఫ్లో ఏంటంటే పీసీఎం క్లాసెస్ ఇది. పీసీఎం క్లాసెస్ డ్యూరేషన్ 8 మంత్స్ ఉంటుంది. 8 మంత్స్ ఉంటుంది. డైలీ 5 అవర్స్ క్లాస్ ఉంటుంది. ఫస్ట్ ప్రిలిమ్స్ సిలబస్ కంప్లీట్ చేస్తాము. మెయిన్స్ కూడా సో, విల్ కంప్లీట్. ఇక్కడ దీంట్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతుందంటే క్లాసెస్, డైలీ టెస్ట్‌లు, వీక్లీ టెస్ట్‌లు, కరెంట్ అఫైర్స్ టెస్ట్‌లు, రివిజన్ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లు ఇవంతా కూడా మీకు ఇక్కడ ఇంక్లూడ్ అవుతుంది. సో, మెటీరియల్ ఏంటి అంటే మీరు క్లాస్
క్లాస్ నోట్స్, ఎన్‌సీఈఆర్‌టీ చదివితే సరిపోతుంది. ఇంకా నేను చెప్పాలంటే మెటీరియల్ కూడా అవసరం లేదు. డైరెక్ట్‌గా నీకు సత్తా ఉంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ తీసుకోవడము, వాటిని ప్రాక్టీస్ చేయడము, క్లాస్ వినడము, వాటిని రివిజన్ చేయడం. దాన్నే మెథడు. సో, ఇది క్లాస్ డ్యూరేషను 8 మంత్స్ ఉంటుంది. మీరు అడ్మిషన్ కోసం 7013495019 దిస్ ఈస్ ఎక్స్‌క్లూజివ్ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్. Okay? So still if you are having any doubts and clarifications, online students, first I'll take up online doubts తీసుకుంటాను. డౌట్స్ అయిపోయిన తర్వాత ఆఫ్లైన్ డౌట్స్ తీసుకుంటాను. If you are having any doubts, you can type in the chat box. Those students who are not having any doubts and clarifications, thank you for your time. Thank you for attending the session. You can share your feedback in the chat box. Have a good day. All the best. Those students who are having any doubts and clarification, you can stay back. మీరు ఇక్కడ హ్యాండ్ రైస్ చేస్తే I will unmute you. You can speak with me. లేదనుకున్న చాట్ బాక్స్లో అయినా మీరు మెసేజ్ చేయొచ్చు. సో మిస్టర్ తరుణ్, యాజ్ ఐ మెన్షన్ దట్ జస్ట్ టెక్స్ట్ టు దిస్ నెంబర్ 7013495019 మీకు లింక్ పంపిస్తారు. యూ కెన్ ఫైండ్ ఇట్. గుడ్ ఈవినింగ్ సార్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి 10 క్వశ్చన్స్ 3 పేజెస్ రాయాలి. ప్రతి ప్రశ్నకి 3 పేజెస్ రాయగలగాలండి. సో 10 మినిట్స్లో 12 మినిట్స్ వస్తుంది. యూ కెన్ రైట్ అండ్ రాయలేకపోతే మీరు గ్రూప్ 2 చదువుకోవాల్సింది అంతే. ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ 900 వేకెన్సీస్, యూ ఆర్ హ్యావింగ్ 91 వేకెన్సీస్. 91 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మినిమం 2.5 పేజెస్ రాయగలగాలి. మిస్టర్ రామ్. ఆన్లైన్ స్టూడెంట్స్, ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ విత్ మీ యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్. ఈ బ్యాచ్ వచ్చి ఆఫ్లైన్ అంటే ఆఫ్లైన్ మీరు వచ్చి క్లాసులు వినొచ్చు. ఆన్లైన్ అంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆన్లైన్ అంటే లైవ్ క్లాసెస్ ఏదైతే మనం ఆఫ్లైన్లో చెప్తున్నామో ఇప్పుడు మీరు ఎట్లయితే లైవ్ క్లాసెస్ వినొచ్చో జూమ్లో అయినా వినొచ్చు. ఒకవేళ సార్ నాకు 8 to 10:30, 11 to 1:30 ఫస్ట్ క్లాస్ నేను లైవ్లో వింటాను, సెకండ్ క్లాస్ రికార్డెడ్ క్లాస్ ఉన్నా కానీ సో దట్ ఈస్ ఆల్సో అవైలబుల్. ఓకే. సో యశ్వంత్, మై సజెషన్ ఈస్ దట్ మీరు మీ గురించి ఇంకా తెలుసుకోవాలి. ఈ నెంబర్ చెప్పాను కదా, స్టూడెంట్ కేర్ నెంబర్ 7013495019. జస్ట్ టెక్స్ట్ టు దట్ నెంబర్. టుమారో ఐ విల్ ఇంటరాక్ట్. ఆఫ్టర్ దట్ ఐ కెన్ గైడ్ యూ ఎఫెక్టివ్. ఓకే. మిస్టర్ రాజా యశ్వంత్, ఐ హోప్ ఐ హ్యావ్ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. సో మిస్టర్ వివో, తెలుగు మీడియం ఈజ్ ఆల్సో అవైలబుల్. తెలుగు మీడియం కూడా ఇప్పుడు మీకు ఓరియంటేషన్స్ వచ్చి నెక్స్ట్ వీక్ ఉంటాయి. తెలుగు మీడియం ఎక్స్క్లూజివ్ బ్యాచ్ ఈజ్ ఆల్సో అవైలబుల్. దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్. తెలుగు మీడియం ఓరియంటేషన్స్ ఐ విల్ టేక్ అప్ నెక్స్ట్ వీక్. ఓకే. 27th జూలై నుంచి మీకు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది తెలుగు మీడియం వాళ్ళకి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వచ్చి 28th నుంచి. తెలుగు మీడియం ఈజ్ ఆల్సో అవైలబుల్. సో ప్రతి సాటర్డే వీఆర్ హ్యావింగ్ మెంటర్షిప్లో ఏమవుతుందంటే మీరు పర్టికులర్గా మెయిన్స్ రాసి వర్క్ బుక్స్ కంప్లీట్ చేసి వర్క్ బుక్స్ క్వశ్చన్స్ రాసి మీరు సాటర్డే రోజు సబ్మిట్ చేస్తే, ఫ్రైడే లోపల సబ్మిట్ చేస్తే సాటర్డే విల్ బి ఏ మెంటర్షిప్ డే. సో మిస్టర్ ఎం, క్రాష్ కోర్స్లో డైలీ క్లాస్ టైమింగ్స్ వచ్చి డైలీ ఎగ్జామ్ డైలీ క్లాసెస్ వచ్చి డైలీ క్లాస్ వచ్చి 2:30 to 5, 5:30 to 8. 2:30 to 5, 5:30 to 8. That's a daily class work for crash course. Test వచ్చి 5 PM కు ఉంటుంది. Am I clear? సో తెలుగు మీడియం యాజ్ ఐ మెన్షన్ దట్ డైలీ టెస్ట్ వచ్చి మీకు తెలుగులో ఉంటుంది. డైలీ టెస్ట్ వచ్చి తెలుగులో ఉంటుంది. మెటీరియల్ వచ్చి స్టెప్ బై స్టెప్ ప్రొవైడ్ చేస్తున్నామండి. సైమిల్టేనియస్గా ఏదైతే సబ్జెక్ట్ వెళ్తుంటుందో దాంతోపాటు మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అన్ని మెటీరియల్ ఒకేసారి మీకు ఇవ్వరు. సో ఏ సబ్జెక్ట్ అయితే వెళ్తుందో ఆ సబ్జెక్ట్ ప్రకారం వెళ్తుంది. సునీల్, the crash course details kindly text to this number 7013495019, or you can
browse in our YouTube channel, Civic Center IAS Academy, Prelims Crash Course. I have taken recently orientation. You will understand details about crash course. అది exclusively for prelims. Okay. Mr. Suni. Any other doubts? మీరు నాతో మాట్లాడాలనుకుంటే యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్. మిస్ వివో, వాట్స్ యువర్ నేమ్? ఫర్ డేట్స్, ఫర్ తెలుగు మీడియం ప్రిసైజ్ డేట్స్, టెక్స్ట్ టు దట్ నెంబర్ 70134950. మనకి నెక్స్ట్ వీక్ ఉన్నాయి ఓరియంటేషన్ క్లాసెస్. ఫౌండేషన్ క్లాసెస్ వచ్చి 27th July నుంచి. 27th July. Shekhar. Yes, Shekhar. Just to note this number, 70. Just leave one message. Okay. 134-950-19. నెక్స్ట్ వీక్ ఉన్నాయండి. నెక్స్ట్ వీక్ తెలుగు మీడియం ఉన్నాయి. ఆల్ అడ్మిషన్ రిలేటెడ్ ద సేమ్ నెంబర్ 7013495019. అడ్మిషన్ రిలేటెడ్, హౌ టు పే ద ఫీ ఎలా పే చేయాలి, మీకు ఫీజు అయిపోయిన తర్వాత మీకు టెలిగ్రామ్ లింకు, అడ్మిషన్ ప్రొసీజరు, యాప్లో ఏ విధంగా క్లాసెస్ చూసుకోవాలి, టెస్ట్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, సో డైలీ కరెంట్ అఫైర్స్ ఎక్కడ చూసుకోవాలి, సో పీడిఎఫ్లు ఎక్కడ పెడతాము, డ్రైవ్ లింక్ ఏ విధంగా ఉంటుంది, డైలీ టెస్ట్, ఇంకా ఇట్లాంటివంతా కూడా just contact the counselor number. Counselor will guide you. సో మిస్టర్ రామ్, పీవైక్యూ బుక్స్ వచ్చి మనం పీడిఎఫ్ కాపీస్ పీసీఎం వాళ్ళకి పీడిఎఫ్స్ షేర్ చేస్తాము. మీరు పీవైక్యూ బుక్స్ కావాలంటే సేమ్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ద సేమ్ నెంబర్ ఫర్ ఆల్ యువర్ మెటీరియల్ కానీ లింక్స్ కానీ 7013495019. జస్ట్ టెక్స్ట్ యువర్ క్వశ్చన్, దే విల్ గైడ్ యూ, దే విల్ షేర్ ద లింక్స్. రామ్, అర్థమైందా? అప్లోడ్ చేశారండి మిస్టర్ రామ్, అప్లోడ్ చేశారు, సాఫ్ట్ కాపీ అప్లోడ్ చేశాం. కరెంట్ అఫైర్స్ కీ, డీటెయిల్ కీ కూడా పెట్టాం, ఒకసారి చెక్ చేసుకోండి. లేకపోతే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, దే విల్ షేర్ యూ. 7013495019. ఇఫ్ యూ ఫైండ్ డిఫికల్టీ ఆఫ్ నిన్న జరిగిన ఫ్రీ కరెంట్ అఫైర్ టెస్ట్కి, ఇఫ్ యూ ఫైండ్ డిఫికల్టీ ఆఫ్ గెటింగ్ ది ఎక్స్ప్లెనేషన్, జస్ట్ టెక్స్ట్ టు దిస్ నెంబర్. సో యాజ్ ఐ మెన్షన్ దట్ తెలుగు మీడియం కంప్లీట్ మెటీరియల్ ఒకేసారి రిలీజ్ చేయట్లేదు. సో అలాంగ్ విత్ ద సబ్జెక్ట్స్ వీఆర్ రిలీజింగ్ ఇట్. ఓకే. So still, if you are having any doubts and clarifications, ping this number 70134955019. 70134955019. I'm available. So tomorrow I can interact one-to-one also if required. Suni, మీరు ఏం అడుగుతున్నారు? What course? క్రాష్ కోర్స్ స్టార్ట్ అయిందండి. గ్రూప్ 1 క్రాష్ కోర్స్ స్టార్ట్ అయింది. ఈరోజు నుంచి క్లాసులు జరుగుతున్నాయి. ఈరోజు నుంచి 2:30 to 5 ఒక క్లాస్ అయింది, జోగ్రఫీ క్లాసు. 5:30 to 8 అర్థమెటిక్ క్లాస్ అనేది ఇప్పుడు జరుగుతుంది. క్రాష్ కోర్స్, ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్ క్రాష్ కోర్స్. ఫ్రమ్ టుడే అన్వర్డ్స్ క్లాసెస్ హెస్ బిగన్. 2:30 to 5 జోగ్రఫీ ఒక క్లాస్ అయింది. ఇప్పుడు 5:30 to 8 అర్థమెటిక్ క్లాస్ అనేది జరుగుతుంది. గ్రూప్ 1 కానీ గ్రూప్ 1. సోని, అర్థమైందా మీకు? I hope you are asking about the crash course. Yes, online is also available. Online is also available. Just ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, వాళ్ళు మీకు డీటెయిల్స్ చెప్పి అడ్మిషన్ అయిన తర్వాత మీకు జూమ్ లింక్ ఇది పంపిస్తారు. 70134955019. క్లియర్? ప్రిలిమ్స్ అయిపోతుందండి, ప్రిలిమ్స్ అయిపోతుంది. మెయిన్స్ డేట్స్ అనేది ఇంకా మన చేతుల్లో లేదు. దట్స్ వై ఐ సెడ్ దట్ ఇట్ టేక్స్ 8 months time. It takes 8 months time. ఓకే. ప్రిలిమ్స్ అయితే 3 months
మీకు లేదు సార్ ఓన్లీ నేను ఫస్ట్ ప్రిలిమ్స్ క్లోజ్ చేసుకుంటాను అనుకుంటే జాయిన్ ఫర్ క్రాష్ కోర్స్. మిస్టర్ రాజా యశ్వంత్. మీకేమైనా ఫియర్ ఆఫ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటే టేక్ అడ్మిషన్ ఫర్ ప్రిలిమ్స్ క్రాష్ కోర్స్ తీసుకొని మళ్ళీ ప్రిలిమ్స్ సిలబస్ కంప్లీట్ చేసుకొని యూ కెన్ జాయిన్ ఫర్ మెయిన్స్ లేటర్. Vivo, that's what I'm saying. We are not releasing entire group 1 material at a time. We are giving along with the classes. అందుకోసమే మొత్తం మెటీరియల్ మీ అడ్రస్‌కి పంపించడానికి నేను ప్రైస్ చెప్పట్లేదు. మిస్టర్ రామ్ మీకు ఇంతకు ముందుగానే ఆన్సర్ చేస్తాను. నోటిఫికేషన్ నుంచి మనకి 85 డేస్ మినిమమ్ గ్యాప్ ఉండొచ్చు. ఇట్ మీన్స్ మనకి ఆగస్ట్ నోటిఫికేషన్ వస్తే నవంబర్ 15థ్ ఆ టైంలో ఎప్పుడైనా మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఉండొచ్చు. Thank you, students, for joining the session, getting the orientation. So I'm looking forward. I wish all the best.